అధ్యేష్యతే చ యయిమం ధర్మ్యం సంవాదం ఆవయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతి. ఆ శ్లోకాన్ని మననం చేస్తున్నాం. భగవద్గీత శ్లోకాలు చాలా పటిష్టంగా ఉంటాయని చెప్పుకుంటూ వస్తున్నాం. ఏకశ్లోకి భగవద్గీతగా మన పుస్తకంలో చెప్పుకున్న నత్వేవ అహం జాతున ఆసం 2వ అధ్యాయం 12వ శ్లోకం. దానిలో అహం జాతున ఆసం ఇది నేను ఒకప్పుడు లేకుంటిని అనుట లేదు. నేను ఒకప్పుడు లేకుంటిని అనుట తప్పు. ఇది చాలా గొప్ప వాక్యం. అధ్యేష్యతి అది ఇష్యతే ధారణగా ప్రవర్తింప చేయవాలి. ఏం చెప్పుకున్నాం మనం? భగవద్గీత శ్లోకాలు బోధగా ఉన్నాయా, బోధాత్మకంగా ఉన్నాయా, ఆచరణాత్మకంగా ఉన్నాయా అని చెప్పడానికి 2 ఉన్నాయి చెప్పాల్సి వస్తుంది. అవి బోధయే కాకుండా సాధకుడికి ఆచరణాత్మకంగా ఉన్నాయి. అంటే అర్థం ఇప్పుడు నేను ఒకప్పుడు లేకుంటిని అనుట లేదు అని ఎవరో కృష్ణ పరమాత్మకు చెప్పబడింది అన్నట్టు కాకుండా అస్మద్భావం, నేను అని తన గుర్తింపు ఒకప్పుడు లేకుండా ఇప్పుడే కలిగింది కాదు, ఇప్పుడు ఈ జన్మలో కలిగింది కాదు, ప్రస్తుతపు ఈ విషయంలో, ఈ ప్రవర్తనలో, ఈ సంఘటనలో కలిగింది కాదు. అంటే అది ఎప్పుడు నిత్యమైనది. ఎటువంటి నిత్యమైంది అంటే ప్రస్తుతం అని మనం ఒక విషయంతోనూ ఒక సంఘటనతోనూ పోల్చుకుని, ఒక విషయంతోనూ పోల్చుకుని చెప్పినట్టుగా అట్లా కాదది. దాంతో సంబంధం లేనటువంటిది కాదు. అట్లా కాకుండా నిత్యమైనది. అది ఎప్పుడూ ఉంటుంది. ఎట్లాగైతే సినిమా 3 గంటల తర్వాత సినిమా ఆపేస్తారు, తెర తీసేరు, తెర అట్లాగే ఉంటుంది. మళ్ళీ తెర మీద సినిమా వేస్తారు, 3 షోలు వేసిన తర్వాత రాత్రికి తీసి వెళ్ళిపోతారు, తెర అట్లాగే ఉంటుంది. అట్లాగే ఏ అజ్ఞాని విషయాత్మకంగా ప్రవర్తిస్తున్నాను, బయట ప్రయోగం చేస్తున్నాను అని జ్ఞాని చెప్పినా, ఒక సాధకుడు చెప్పినా, ఏం చెప్పినా అవన్నీ అహమస్మి, నేను ఉన్నాను అని చెప్పేటటువంటి ఆ వాక్యానికి, ఆ భావానికి, ఆ గ్రహింపుకు, ఆ వ్యక్తీకరణకి లోటు లేనటువంటిది నేనమాట. కనుక ఇది మనం బాగా గుర్తించవలసినటువంటి విషయం. అందుకని దీనిలో కూడా భగవద్గీత బోధకు మొట్టమొదటి బోధ ఏమిటంటే, నేను ఒకప్పుడు లేకుండా ఇప్పుడు ఏదో ఉన్నాను అనుకోవటం అనేది తప్పు. ఇది ఎత్తుగడ. ఇక్కడ మొదలవుతుంది బోధ అంతా కూడా నేను యొక్క గ్రహింపుతో ఎత్తుగడ మొదలవుతుంది. నేను నిత్యమైనది అని, ఆ నిత్యమైనది అనేది వాక్యం కూడా ఎట్లా చెప్పారంటే జాతున ఆసం, ఒకప్పుడు లేకుంటిని అంటే ఇప్పుడు ఉన్నా, ఇప్పుడు ఒక దేహంతో ఉన్నానో అని ఆ కృష్ణుడికి పోల్చి చెప్పిన, ఒక విషయంతో పోల్చుకుని ఇప్పుడు ఈ విషయంతో ఉన్నానని విషయంతో పోల్చి చెప్పిన, ఒక సంఘటన తీసుకొని సంఘటనతో పోల్చి చెప్పినప్పటికీ కూడా తప్పు. దీంతో పోల్చి కాదు, ఇది రాకమునుపు కూడా ఇదంతా కల్పితం. ఈ కల్పితములన్నిటికీ ముందు కూడా అది ఉన్నది. కనుక ఈ ఉన్నది అనే మాట ఇప్పుడు మనం అధ్యేష్యతే,
ధారణగా ప్రవర్తనలో నిలుపుకోవాలి. చాలా గొప్ప విశేషం. అవునా? అంటే ముందు నేనును ఇది అధిష్టాన స్వరూపం. దీన్ని ధారణగా నిలుపుకోవాలి ప్రవర్తనను. తర్వాత నా త్వం అన్నారు. అంటే త్వం జాతు న ఆసీహి ఇది న. నువ్వు కూడా జాతు ఒకప్పుడు నా ఆసీహి లేకుంటివి అన్నటువంటిది కూడా న. అంటే ఇప్పుడు నీవు అనే పదము నేను కంటే వేరుగా త్వం నీవు అని ఎక్కడి నుంచి వచ్చింది అంటే తనతో పోల్చి వచ్చింది. ఇప్పుడు వ్యవహారంలో నేను నేను అని గుర్తించుకుంటున్న తనను అందరూ నీవు నీవు అని అంటూ ఉంటే అసలు ఎట్లా ఊరుకున్నావు నువ్వు? ఎట్లా ఊరుకున్నావు? నువ్వు కూడా నిన్ను దాంతోనే పోల్చుకుంటున్నావు గనక. అంటే నేను అనేటటువంటి ఆధ్యాత్మిక స్వరూపం అధిష్టాన స్వరూపం ఒకటి ఉండగా దానికంటే వేరైనటువంటి స్వరూపంగా నీ ప్రవర్తన. ఎక్కడ ప్రవర్తన? పుట్టుక దగ్గర నుంచి గిట్టుక దాకా, విషయం యొక్క మొదటి నుంచి చివరి దాకా, సంఘటన మొదటి నుంచి చివరి దాకా, తలంపుకు మొదటి నుంచి చివరి దాకా. అది అట్లాగే చక్కగా ఎట్లా అవుతుంది? నేను నేను అనేది అధిష్టానం ఎట్లా ఉంటుందో అది ఈ సంఘటనతో పోల్చి మొదటి నుంచి చివరి దాకా, విషయంతో పోల్చి మొదటి నుంచి చివరి దాకా, పుట్టుక నుంచి గిట్టుక దాకా ఇవన్నీ కల్పితములు చూసారా? అవన్నీ ఆ నాటకం ఆడుతున్నాడు తాను. అక్కడిక ఆడుతున్నటువంటి తాను తనతో పోల్చుకొని నీవు అని ఇప్పుడు ఎవరంటున్నారు? తానే అంటున్నాడు. ఇట్లాగైతే శ్లోకంలో స్వామి భగవద్గీతలో స్వామి అర్జునుడు పోల్చి చెప్తున్నాడు అన్నమాట. అక్కడ ఇద్దరు లేరన్నమాట మనకు మొట్టమొదటిలోనే సంజయుడు చెప్పేశాడు. ఏమని? తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్తమస్తు. మాధవుడు పాండవుడు కూడా వాళ్ళని కలిపి ఒక ద్యోచనంలో చెప్పారు. ఈ దేహం అనే రథంలో వాళ్ళు ఉండి దివ్యౌ శంఖౌ ప్రదత్తమస్తు వాళ్ళిద్దరూ ఒకటిగానే మాట్లాడుతున్నారు. వాళ్ళది సంవాదం కాదు, ఇప్పుడు ఇద్దరు ఒకటిగా మాట్లాడుతున్నారు. అంటే ఎట్లా తెలుస్తుంది మనకు? వ్యవహారం ఎట్లా తెలుస్తుందంటే ఇప్పుడు మీరందరూ వింటున్నారు ప్రవచనం అనుకోండి. వింటుంటే ఇది ప్రవచనం చెప్పబడుతున్నదా లేక వినబడుతున్నదా? ఇప్పుడు మీ చేత వినబడుతున్నదా? చెప్పేవాడు ఒకడు, వినేవాళ్ళు ఒకడు. ఈ రెండుగా చెప్పినప్పుడు విడిగా తీసి చెప్పాలంటే చెప్పే ఆయన విడిగా ఉన్నాడు, వినేవాళ్ళు విడిగా ఉన్నారని భౌతికంగా స్థూలంగా మనం అంటాం. కానీ ఆ సందర్భంలో చెప్తుంటే మనం వింటున్నాము అన్న మాట లేకుండా ఆ గ్రహింపు వ్యక్తీకరణ యొక్క ఆ ప్రవర్తన అంత స్పష్టమైన అభిన్నంగా ఉంది అన్నమాట. గ్రహిస్తున్నాడు కానీ అభిన్నత్వం అయినప్పటికీ కూడా దానిలో తేడా ఎట్లా వస్తుంది? గ్రహించేవాడు ఎంత గ్రహిస్తున్నాడని మళ్ళీ ప్రశ్న వేసుకుంటే దానిలో కొంచెం తేడా రావచ్చు అన్నమాట. అక్కడ ఏం తేడా వస్తుంది? అహం త్వం అన్న తేడా వస్తుంది. అర్థమవుతుందా? అహం త్వం అన్నంత తేడా వస్తుంది. ఎంత తేడా వస్తుంది? ఎట్లా మాట్లాడుతున్నాడంటే తాను విషయంతో ప్రవర్తిస్తున్నందువల్ల తనను తానే త్వం అని పోల్చుకుంటున్నాడు. అక్కడ త్వం నా ఆసీహి అన్నప్పుడు స్వామి విడిగా ఉండి నేను అని తను చూపించుకుంటూ ఫస్ట్ పర్సన్ చూపించుకుంటూ త్వం నీవు అని సెకండ్ పర్సన్ అంటారు. ఉత్తమ పురుష, మధ్యమ పురుషగా మాట్లాడుతున్నట్టుగా శ్లోకం రావటం లేదు. సంస్కృత భాషలో లింగం కానీ ఇంకా ఏమిటి పురుష కానీ
ఇవన్నీ కూడా పదమునికే గాని పదార్థములకు కాదు. కనుక ఈ శ్లోకం ఎవరు చెప్తున్నారు? శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవానుడు ఇంకొక అటువంటి అర్హత కలిగినటువంటి వాడికి భగవాన్ శబ్దానికి శక్తి జ్ఞాన తేజో వీర్య బల ఐశ్వర్యములు అనేటువంటి షడ్గుణ సంపద ఆ సంపద ఎవరికి ఉన్నదో అది అది భగవాన్. ఎవరు ప్రయత్నం చేస్తున్నాడో అది కూడా భగవాన్. ఇది చాలా గొప్ప విశేషం. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారు? త్వం జాతున ఆసీహి ఇది నా, నీవు ఒకప్పుడు లేకుంటివి అని వచ్చింది. ఆ వాక్యం కూడా ఎట్లా చెప్పినావు, అది లింగానికి తగినటువంటి వ్యాఖ్యానం వస్తుంది. కానీ లేవు లేకుంటివి అన్న మాట ఇప్పుడు తాను గుర్తించి గ్రహించవలసింది. అంటే ఎట్లాగంటే, నేను చేస్తూ ఉన్నాను అని ప్రవర్తనలో ఉందనుకోండి, అప్పుడు తాను ఈ ప్రవర్తనలో చేసుకుంటూ ఈ చేస్తూ అన్నటువంటిది అప్పుడే ఉన్నానని కాదు, ఈ నేను ఉన్నాను అనేటటువంటిది చేస్తూ దానికి ముందు కూడా ఉన్నది. జాతు నా ఆశేషి, ఒకప్పుడు లేకుంటివి ఇప్పుడు చేస్తూ అన్నప్పుడే ఉంటివి అన్నటువంటి అర్థం కాదు. ఇది మనం బాగా గుర్తించవలసినటువంటి చాలా విశేషమని. మనకు లోకంలో కూడా గబుక్కుని ఇంట్లో వంట చేస్తున్నా అనుకోండి, వంట చేసేటప్పుడు దేహంతో చూసుకుంటూ వంట చేయరు. ఎప్పుడు కూడా తన చైతన్యాన్ని బుద్ధిని చూసుకుంటూనే చేస్తారు. అట్లాగే నడుస్తున్నాం, ఎక్కడో పోతున్నాం, విషయాలను ప్రవర్తిస్తున్నాం, విషయాన్ని చూసుకుంటూనే ప్రవర్తిస్తున్నాం, కానీ దేహాన్ని చూసుకుంటూ ప్రవర్తన చేయటం లేదు. అందువల్ల ఆ విషయాన్ని చూసుకుని ప్రవర్తన చేయడంలో, ఆ విషయంలో ఏది తాండవిస్తున్నది? అహం త్వం, రెండు కూడా. త్వం అనేటటువంటిదేమో ప్రవర్తనాత్మకంగా ఉన్నది. అహం అనేది దాన్ని సాక్షిగా చూస్తూ ఉన్నటువంటిది. చూస్తూ ఏం చేస్తుంది? దాన్ని తన కవరేజ్లోకి, తన లోపలికి తీసుకోవటానికి, తన వశంలోకి తీసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. పిల్లవాడు ఆడుకుంటున్నంతసేపు ఆడిపించుకొని గబుక్కు తేడా వస్తే ఎత్తుకునేటట్టుగా ఉంటుంది తల్లి. ఎట్లాగో అట్లా తన వశంలోకి తీసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే అక్కడ అస్మద్గ్రాహ్యమే కానీ యుష్మద్గ్రాహ్యం కాదు. యుష్మద్ అంటే నీవు అని గ్రహింపు కాకుండా అస్మత్ నేను అనేటువంటి గ్రహింపుకే వస్తుంది. చేస్తూ నేనున్నా, చేస్తూ కూడా నేనున్నా. నేను ఎట్లా ఉన్నాను? చేస్తూ కూడా నేనున్నా. అంటే చేస్తూ ఉన్నాడా, ఉన్నవాడే చేస్తున్నాడా అన్నటువంటిది ఒక చాలా గొప్ప విశేషం. రెండింటికి భేదం చెప్పడం కష్టం. ఉన్నవాడే చేస్తూ ఉన్నాడా అంటేనేమో ఉన్నవాడికి చేయవలసిన అవసరమే ఉంది. చేస్తున్నవాడే నేను ఉన్నాడంటే తెలిసినప్పటికీ చేస్తూ కూడా నేను ఉన్నాను అన్న అస్మద్భావాన్ని గ్రహిస్తున్నాడు అర్థం. అస్మద్భావాన్ని గ్రహిస్తున్నాడు. చేస్తూ అన్నదానికి అది చేయుట అనేది కంటిన్యూస్ టెన్స్, అంటే క్రమంగా వెళుతూ ఉండాలి. అంటే ఉన్నాను అనేది గ్రహింపు చేస్తూ ఉంటే అది దానికి రహదారి. ఆ గ్రహింపు తనకది రహదారి. ఆ రహదారి మీద ఉన్నాను అనే రహదారి మీద చేస్తూ అనేది వెళుతూ ఉంటుంది. ఇది మనం చాలా గుర్తించవలసింది. అందుకని ఆ శ్లోకం ఏం చేయాలి? అధ్యయనం చేయాలి, ధారణగా ప్రవర్తనలో తీసుకోవాలి. ఆమె లోకం ఎట్లా జరుగుతుంది? ఇట్లాగే జరుగుతుంది.
అర్థమైందా? ఏంటంటే ప్రవర్తనలోకి తీసుకోవాలి. ధారణ ధారణ ప్రవర్తనలోకి తీసుకోవాలి. ధారణ యొక్క ప్రవర్తనలోకి తీసుకోవాలి. ఈ మాటలో ఇంకో చిన్న కిటిక ఉంది చూడండి. ఏమిటంటే ధారణ యొక్క ప్రవర్తనలోకి తీసుకోవాలన్నా, విషయ ప్రవర్తనలోకి తీసుకోవాలన్నా, విషయకు ప్రవర్తన ఏది? తన ధారణ. అది ఇందాకే చెప్పుకున్నాం. తన ధారణ దానికి రహదారి. రహదారి లేకపోతే చేస్తూ అన్న ప్రక్రియ ఆ ప్రవర్తనకు అక్కడ చోటు లేదు, త్రోవ లేదన్నమాట. ఇది మనం బాగా గుర్తించుకుంటూ ప్రవర్తించాలి. వింటున్నారా? అందువల్ల ఏమంటున్నారు? త్వం న జాతు న ఆసీహి ఇది నా. జాతు న ఆసీహి. ఇప్పుడు చేస్తూ అని కానీ, జీవుడని, జిల్లేడుకాయ అని కానీ ఇదంటే ఉంటే గబుక్కన ఒక పుట్టుకతో పోల్చి నేను ఉన్నాను, అంతకుముందు లేకుండా ఉన్నానని. తర్వాత ఒక విషయంతో పోల్చి నేనున్నాను, అంతకుముందు లేకుండా ఉన్నానని అన్నట్లుగా. సంఘటనతో పోల్చి నేనున్నాను, అంతకుముందు లేకుండా ఉన్నానని. ఆ మాట చెప్తే మన గబుక్కనే ఉంటుందంటే మొట్టమొదట అమీబాలో ఉన్నప్పుడు అప్పుడు కూడా త్వం జాతున్న ఆసీహి ఇది నా. ఎందుకంటే అసలు దానిలోకి ఎట్లా వచ్చావు? అమీబాలోకి ఎట్లా వచ్చావు? దేనివల్ల వచ్చావు? ఉనికి ఉండి ఉనికితోనే వచ్చావు. అక్కడ అధిష్టానం అహం జాతున ఆసం అనేటటువంటి అధిష్టానం అనేది ఒకప్పుడు లేకుండా ఎట్లా ఉన్నదో అది ఉంది. ఆ తర్వాత జీవుడు అని మనం అనుకుంటున్నాం చూసారా, అదిగా ప్రవర్తనాత్మకంగా, విషయ ప్రవర్తనాత్మకంగా దానిలో రావటం అనేటటువంటిది దాంతో పాటుగా వచ్చింది. ఇట్లా మాధవ పాండవశ్చైవ దివ్యో శంఖో ప్రదర్శించు. అమీబా ఏమేమి ప్రవర్తన చేస్తుందో ఆ ప్రవర్తన అది అస్మద్భావం యొక్క ప్రవర్తన, అమీబా ప్రవర్తన. అమీబా ప్రవర్తన అనేటటువంటిది కారు, అస్మద్భావ ప్రవర్తన హైవే. ఆ రెండూ ప్రవర్తిస్తున్నాయి. ఇది మనం బాగా గుర్తించాలి. ఎప్పుడూ కూడా భేదం కాకూడదు. అధిష్టానం లేకుండా ఇది రాక. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? అధ్యక్ష ధారణగా అన్నారు. ధారణ చేయాలంటే దేనికి ఏది ధారణగా ఉంటుంది? మళ్ళీ అది అన్వయ వ్యతిరేక న్యాయం. అమీబా ప్రవర్తన ఉంటే అధిష్టాన ప్రవర్తన ఉంటుందా? అధిష్టాన ప్రవర్తన ఉంటే అమీబా ప్రవర్తన ఉంటుందా? కనుక ధారణ అనే మాట ఎప్పుడూ కూడా అధిష్టానం యొక్క, అధిష్టానమును అనుసరించినటువంటి ధారణ అమీబా. అందువల్ల అది ధారణ అయినటువంటి ప్రవర్తన అంటారు. ధారణ అనేది ఒకటి ఉండి ఆ ధారణను నిలుపుకున్నటువంటి ప్రవర్తన. ఇది అమీబా ఇంతవరకు సత్యమో ఇప్పుడు దాకా వచ్చిన ఇది మానవుడి జన్మ, పుట్టుక నుంచి గిట్టుకు దాకా, గిట్టుకుగా పుట్టుక కూడా ఎట్లా స అధిభూత అధిదైవం మాం స అధియజ్ఞం చెయ్యే విధు ప్రయాణకాలే పిచ మాం తే విధు ఎరుకతో పెట్టుకున్నాడు. అధేశ్యమనుకుడు అధిష్టానము ఎరుకలో పెట్టుకుని ప్రవర్తించడం అనమాట. ఎరుకలో అన్నాను, ఇక్కడ ధారణ అంటున్నారు. ధారణ పెట్టుకుని ప్రవర్తించాలి. అయితే ఇంకో విశేషం ఏంటంటే ధారణ లేకుండా మనం ప్రవర్తిస్తామంటే ప్రవర్తించలేము, లాకప్ అయిపోతుంది. అప్పుడప్పుడు దీనిలో ఇందాక కూడా మొదలుపెట్టిన 1 నిమిషం 1.5 నిమిషానికే ఇది ఏం చూపించింది? గింగిరాలు తిరగడం మొదలుపెట్టింది. అంటే దీనికి నెట్ సరిగా కనెక్ట్ కావటంలో తేడా వచ్చింది. అయినా అది సర్దుకున్నది. ఇప్పుడు 20 నిమిషాలు దాదాపు వచ్చేసింది. ఇవాళ కొత్తగా
యూట్యూబ్లో కాకుండా యూట్యూబ్లో, ఫేస్బుక్లో కాకుండా యూట్యూబ్లో ప్రవచనం చెప్పడం అంటే ఎట్లా వస్తుందో చూస్తున్నాం అనమాట. అది సర్దుకున్నది. ఆ సర్దుకుని ఎట్లా వస్తుందో అట్లాగే నువ్వు గింగిరాలు తిరిగినా సరే సర్దుకోవాల్సింది. నెట్ కనెక్ట్ కాకుండా ఉండడానికి వీల్లేదు. నెట్ అంటే వల. దేనిలో ఉన్నావు? అధిష్టానం యొక్క వలలో ఉన్నావు అనమాట. అది కనెక్ట్ కాకుండా దాంతో సమన్వయం కాకుండా ఏం జరగదు. అది ఎట్లా జరిగినా అంతే. అయితే ఎట్లా జరిగినా దానిలో ఎట్లా జరిగినా అన్న పదంలో ఎట్లా గ్రహించినా కావాలి. గ్రహించడం మాత్రం స్పష్టం కావాలి. విషయము ఆగిపోయింది అనుకోండి. విషయం ఆగిపోతే నాకేం గనక అహం జాతు న ఆసీహి ఇది అహం జాతు న ఆసం త్వం జాతు న ఆసీహి ఇది. నేను ఇదివరకు లేకుండా ఉందని కానీ నీవు అని నేను దేన్ని చూస్తున్నానో అది లేకుండా ఉన్నదని కానీ ఎప్పుడు లేదు. అధిష్టానం ఎప్పుడూ ఉండే త్వం అనే దాన్ని చూస్తున్నాం. త్వం యొక్క దర్శనం జరుగుతుంది. అవునా? ఆ తర్వాత ఇంకోటి కూడా ఆ మంత్రంలో శ్లోకంలో నేమే జనాధిపాహ అన్నారు. ఇమే జనాధిపాహ జాతు నా ఆసన్ ఇది. ప్రసిద్ధార్థంలో ఈ రాజులు కూడా ఒకప్పుడు లేకుండిరి అనుట ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలి. మొదటేమో అధిష్టానం అహం శబ్దం. త్వం అనేది బయటగా ప్రవర్తనగా సంకల్పం చేసుకుంటూ తాను అనేవాడు ఎవడో ఒకడు వచ్చాడు, జిల్లేడికాయ ఒకడు తగుదనమ్మా అని వచ్చాడు. వాడిని ఎవరు చూస్తున్నారో అహం శబ్దం చూసుకుంటుంది. చూసుకుంటే ఏం చేస్తుంది? మాటి మాటికి అహంలోకి వేసుకుంటున్నాడు. దాన్ని అహం యొక్క చేరికలోకి కూర్పులోకి వేసుకుంటున్నాడు. అట్లా వేసుకుంటేనే సాగుతుంది అది, లేకపోతే సాగదు. అర్థమవుతుందా? అది కూర్చుకుంటూ అమీబా దగ్గర నుంచి ఇప్పటిదాకా వచ్చాడు. ఈ క్షణం వరకు కూడా అట్లాగే వచ్చాడు. అక్కడ బోధ ఎట్లా ఉంది అంటే ఇవే జనాధిపాహ అన్నారు. జనాధిపాహ అంటే ప్రసిద్ధార్థంలో రాజులు అని, అంటే జనులను పాలించేవాళ్ళు అని అర్థంతో చెప్పారు. జనులు అంటే ఇప్పుడు మళ్ళీ వ్యక్తిగతంగా భౌతికంగా చూపిస్తే అప్పుడు వాళ్ళు ప్రజలు అని అర్థం వస్తుంది. ఓ అమ్మ వాళ్ళని అట్లా గుర్తించాలంటే నీకు లోపల జనుల్ని గుర్తిస్తే కానీ వాళ్ళని గుర్తించలేవు. జనీ ప్రాదుర్భావే ప్రకాశములు. ఇక్కడ కూడా చాలా గొప్ప విశేషం. బయట ఏదైనా చూస్తున్నా ఉంటే ముందు తన దగ్గర అది ప్రకాశం, తన ప్రకాశంలో వాటిని నిలుపుతున్నాం. కము కాంతం, కామము అన్నప్పుడు కూడా కాంతం అంటే ఒక ప్రకాశం. నాకు ఫలానా యాపిల్ కావాలన్నాడు అనుకోండి. యాపిల్ ముందు తన దగ్గర ఏ రూపంలో ఉంది? ముందు తన దగ్గర అది వెలుగు రూపంలో ఉంది. అవతల అది భౌతిక రూపం, యాపిల్ రూపం ఉంటుంది. యాపిల్ రూపంలో ఉన్నటువంటి దానికి నియమితమైనటువంటిది, అంతకంటే మించనేటువంటిది కార్బోహైడ్రేట్స్, తీపి అని మనం మానసికంగా గుర్తించినటువంటివి అటువంటి గుణాలు అక్కడ ఉన్నాయి. కానీ తన దగ్గరికి వచ్చేటప్పటికి వెలుగు ఒకటే ఉంటుంది. వెలుగులోకి పదార్థాన్ని తీసుకోవాలంటే ఎట్లా అవుతుంది? పదార్థం వస్తే ఎక్కడికి వస్తుంది? పొట్టలో దాకా పోతుంది, వెలుగు దాకా రాదు. ఇప్పుడు యాపిల్ తినేశానన్నాడే కానీ వెలుగుని గ్రహించానంటలే. వెలుగుని గ్రహించానంటలేదు. వెలుగుని గ్రహించిన వాడైతే అప్పుడు జన అధిపాహ. అది పాహ శబ్దానికి 2 ధాతువులు ఉన్నాయి. పా రక్షణే ధాతువు ఒకటి ఉంది, పానే ధాతువు రెండు. అంటే రక్షణగా, ధారణకు రక్షణగా, ధారణ స్వీకారంగా. వెలుగుకి
ధారణ స్వీకారంగా, ధారణ రక్షణగా. కనుక ఏవేవి నువ్వు బయట చెప్తున్నాను, బయట ఉన్నాయి అంటున్నాము, అవన్నీ కూడా జనాధిప. జనాధిప, జనాధిప. జనాధిప అంటే ఏకవచనం, జనాధిప అంటే బహువచనం. తన ప్రకాశములకు ధారణగా, రక్షణగా, గ్రహింపుగా. అంతే, దాని పేరు అది. మనం ఏమంటామంటే వాడు కొట్టాడు, వాడు తిట్టాడు, నాకు కోపం వచ్చింది, అది వచ్చింది, ఇవాళ విరేచన సరిగ్గా కాలేదు, తిన్న సరిగ్గా లేదు, ఆవిడేమో అలిగింది, నేను అట్లా ఇది చేసుకుని ఆఫీసు పోవాల్సి వచ్చింది, అది ఎట్లయింది, ఇది ఎట్లా అయింది. ఇవన్నీ మనకు ఆఫీసు పోతే ఆఫీసర్ తిట్టాడు, లేదా ఆఫీసర్ పోయాడు, నాకు ప్రమోషన్ వచ్చింది, ఆ ప్రమోషన్ వచ్చినప్పటికీ అందరికీ పార్టీ ఇవ్వాల్సి వచ్చింది, ప్రమోషన్ అయితే బాగుంది కానీ పార్టీకి ఖర్చు అయింది. అర్థమైందా? ఇవన్నీ రూపాలు కావు. నీ వెలుగుని ధారణగా, ధారణ పోషణగా కూడా అతి శబ్దాన్ని డూథాయ్ ధారణ పోషణ, ధారణ చెప్పుకుంటుంటాం మనం అంతే. కానీ ధారణను పోషణ చేయాలి. ఎందుకు దాకా పోషణ చేయాలి? పోషణ చేయడం అంటే అదేంటికి బలహీనం కాకుండా. దేహాన్ని పోషణ చేయాలంటే బలహీనం కాకుండా అని ఎట్లా అంటామో అట్లాగే ధారణని బలహీనం కాకుండా, జారిపోకుండా, తక్కువ కాకుండా పోషణ చేస్తూ. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే త్వం జాతున ఆసీహీతిన అని త్వం శబ్దము దేన్ని చూస్తోంది? జనాధిప చూస్తాం. కథాపరంగా కూడా అర్జునుడికి దుఃఖం ఎట్లా వచ్చింది? తన వాళ్ళందరూ చచ్చిపోతారు అని. ఆ వాక్యం తన వాళ్ళందరూ చచ్చిపోతారంటే మనం విశ్లేషణ లేకుండా తీసుకుంటాం. అక్కడ తన వాళ్ళు అని గుర్తించే అర్జునుడు ఒకడున్నాడు, తన వాళ్ళని గుర్తింపబడేటటువంటి భీష్మ ద్రోణాదులు, ఆ కౌరవ సేన అంతా ఎవరున్నారో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ చెప్పుకుంటాం, తన వాళ్ళు అని గుర్తించేటటువంటి అర్జునుడు ఒక పక్షంలో, గుర్తింపబడేటటువంటి భీష్మ ద్రోణాదులు, ఇంకా అక్షౌహిణి 18 అక్షౌహిణి సైన్యం ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా తన పక్షం కూడా కలిపి వాళ్ళు ఉన్నారు. కనుక గుర్తించేవాడు, గుర్తింపబడేటటువంటి. అక్కడ వస్తుంది నాటకం అంతా కూడా. ఎటువంటి నాటకం వస్తుంది? అధి శబ్దానికి, ధారణ శబ్దానికి కావాల్సింది. ఆ ధారణ ఎట్లా ఉండాలంటే అక్కడ ఇచ్చింది ముందు అహం శబ్దవాచ్యము తనకు ధారణ స్వరూపం. ఇది అన్వయ న్యాయం, అది ఒక పక్షం. ఇప్పుడు త్వం జనాధిపాహ, త్వం అనేదేమో బయట ప్రవర్తనగా గుర్తించేవాడు. తనకు గుర్తించే స్వరూపము ఎట్లా ఉన్నది అంటే అది కూడా రెండు పక్షాల్లో ఉంటుంది. అధిష్టానంగా, సాధకుడుగా, బోధను గ్రహించేటటువంటి స్వరూపంగా గుర్తిస్తున్నాడా, లేక అక్కడ ఇమిడిపోయి అదే సత్యం అన్నట్టుగా గుర్తిస్తున్నాడు? అది మళ్ళీ ఇంకోటి. ఆ రెండు పక్షాల్లో కూడా వస్తుంది జనాధిపాహ అనేది. అర్థమవుతుంది. ఇప్పుడు త్వం జనాధిపాహ అనే రెండువి అవి వ్యతిరేక పక్షం. అంటే అన్వయ పక్షం ఉంటే వ్యతిరేక పక్షం ఉంటుంది, అన్వయ పక్షం లేకపోతే వ్యతిరేకం. అది వ్యతిరేకం కాదు అన్నారన్నా ఎవరనాలి? తననాలి. అందువల్ల అక్కడ తమాషాగా ఉంచండి, చెప్పడానికి మూడు చెప్పారు. అహం, త్వం, ఇమే జనాధిపాహ. మూడు చెప్పినప్పటికీ కూడా అహం అనేది నిత్య ధారణ, ఇది వికల్ప ధారణ. త్వం అనేది గుర్తించడం, సాధకుడుగా గుర్తించేదేమో బోధకుగా తీసుకుంటున్నాడు. కేవలం జీవుడుగా లౌకికంగా తిరిగేవాడు ఉన్నాడంటే వాడు బయటగా ఉన్నది. అక్కడ ఏమంటున్నారు? అట్లా అయినప్పటికీ కూడా అధిష్టాన ధారణతో ఆధారంగానే చేస్తున్నాడు. కనుక నువ్వు పూర్వం లేవు అన్నమాట అబద్ధం. జీవుడుగానే పూర్వం లేవని చెప్పాలనా, లేక అధిష్టానం అని దాని పూర్వం లేకుండా చెప్పాలనా, అది కూడా ఇంకో విశేషం. ఎందుకంటే జీవుడుగా జారిపడటం అనేటటువంటిది అబద్ధం.
చాలా జాగ్రత్తగా ఈ జీవుడి పదం చెప్పింది. జీవ శబ్దం చెప్పింది మనకు శాస్త్రం. ఎందుకంటే జీవతీతి జీవ, జీవ ప్రాణధారణే. వాడు ఏ ప్రాణంతో జీవిస్తున్నాడు? ప్రథితం ఆనయతీతి జీవ ప్రాణ. అస్మద్భావాన్ని ప్రథితం ఆనయతి అని అర్థమా? లేకపోతే యుష్మద్భావాన్ని ప్రథితం ఆనయతీతి అనే అర్థమా? అంటే నేను చేస్తూ ఉన్నాను అనేటప్పుడు చేస్తూ దాన్ని వాడి విషయ దృష్టితో ఉంటే అదే గట్టిది స్పష్టం అనుకుంటూ దాన్నే తీసుకుంటూ ఉన్నప్పటికీ ఉన్న ప్రవర్తనయా? నేను ఉన్నాను అనే దాన్ని గట్టిగా తీసుకుని చెప్పడం, దాంతో పోల్చినటువంటి ప్రాణమా అది? ప్రతితం మానయతీనా? స్పష్టంగా తీసుకోవటమా? ఏది భేదం చెప్పడానికి లేకుండా ఎక్కడ లేకుండా ఉంది? ఆ ప్రవర్తనే అట్లా ఉంది. ఎందుకంటే అక్కడ అధిష్టానం లేకుండా, నేను ఉన్నాను నీ గ్రహింపు లేకుండా చేస్తూ అని చెప్పలేడు, లేడు. కానీ వాడికి ఎట్లా ఉంది? నేను ఉన్నానని విడిచిపెట్టేసి చేస్తూ అనేది ఉన్నది అన్నట్టుగా వాడు ప్రవర్తిస్తున్నాడు. వాడు ప్రవర్తిస్తున్నటువంటిది ఒక అంశం, అక్కడ వాస్తవంగా జరుగుతున్నటువంటిది ఒక అంశం. అక్కడ వచ్చింది ఇట్లా వికల్పం వస్తుంది. వాడి దృష్టి వేరు. సాధనలో రావటం, సాధనలో ఎదగటం, ఎంతెంతగా గుర్తిస్తున్నాడో అంతంతగా గుర్తించడం సాధన సిద్ధి, సిద్ధస్థితి. ఈ అంశములన్నీ సోపానాలుగా వెళుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ 9 అటు రావటానికి జరగటానికి కూడా అక్కడ విశేషం ఎట్లా ఉందంటే, ఎక్కడ ప్రవర్తించి చేస్తూ అని ఎక్కడ ప్రవర్తిస్తున్నాడో, చూస్తూ ఎక్కడ ప్రవర్తిస్తున్నాడో, వింటూ ఎక్కడ ప్రవర్తిస్తున్నాడో, ఆ విషయం అట్లా అయింది, ఇది ఇట్లా అయింది, ప్రమోషన్ వచ్చింది అన్నట్టు కూర్చున్నాడు, ఆ కష్టం వచ్చింది, ఇది వచ్చింది, వానలు వస్తున్నాయి, తడిసిపోయినాను, అట్లా ఎండలు వస్తున్నాయి, ఇప్పుడు బాగా ఎక్కువగా ఉంది, చాలా తమాషాగా ఉంటుందండి. పొద్దునపూట ఎండ తీవ్రంగా కొట్టినట్టుగా ఉంటుంది, 27 డిగ్రీలే ఉంటుంది. 37 సాయంత్రం 5 గంటలు అయ్యేటప్పటికి చల్లబడింది అంటుంటాం, కానీ టెంపరేచర్ మాత్రం 37 డిగ్రీలు. ఇది చాలా తమాషాగా ఉంటుంది. ఇటువంటి మాటలన్నీ ఏమున్నాయో ఇవన్నీ లౌకికంగా తమాషాలు తీసుకుని చెప్పుకోవడానికి మంచి న్యూస్ బాగా ఉంది, మాటి మాటికి చెప్పుకోవడానికి బాగా ఉంది అని మనం ఈ విధంగా ఎట్లా తిరుగాడుతున్నాము. ఇవన్నీ జనాధిప లక్షణాలు. ఇవి మనకు జనంలో కూడా అధిప లక్షణం ఎట్లా ఉంది అంటే, దానికి ధారణ ఏది ఉందో ఆ ధారణను రక్షణగా గ్రహించడం. అంటే బయట ఇవాళ టెంపరేచర్ వేడి ఎక్కువగా ఉందండి, ఏదో చెప్పద్దు. మొన్నటి దాకా చలి పులి అన్నాడు, ఏదో చెప్పుకోవాలిగా. పోనీ కాసేపు మనకి ఇంకా గడువు వేలాడుతుంది, పొద్దు వేలాడుతుంది కనుక పొద్దు తీర్చుకుంటాని కోసం అనుకుంటాం. ఇప్పుడు అది పోయింది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చింది. అయ్యా చలిపులి అంటాడు, ఎప్పుడు అనడు. ఏమంటాడు? ఎండ తీవ్రంగా ఉందండి. ఆ మధ్యలో కూడా ఎండ చలికి సరే, బయటికి పోతే ఎండకి ఎండే, అట్లా ఉంది. సముద్ర తీరంలో అంత ఉండదు, కానీ ఎంతైనా అక్కడ కూడా అట్లాగే ఉంటుంది. మధ్యాహ్నం పూట ఎండలో పోతే విరేచనాలు కూడా వస్తాయి, సాయంత్రం అయినప్పుడు చల్లబడుతుంది. ఇదంతా బయటగా పరిశీలన చేసినట్టుగా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ పొద్దు గడిపేస్తూ ఉంటాడు. అయితే దానిలో మనం గుర్తించవలసింది, అక్కడ ఎవరితో పోల్చి మాట్లాడుతున్నాడు? అదంతా తనకు తన గ్రహింపుగానే మాట్లాడుతున్నాడు. అంటే చలి అని చలి ఎవరిని బాధిస్తోంది? తనను బాధిస్తోంది. ఇట్లా పులి అనే బాధిస్తుంది. ఎండ, అమ్మో ఎండలో పోతే విరేచనాలు కూడా పట్టుకుంటాయి. ఎవరికి? ఎండకా తనకా? తనకి. తన గురించే మాట్లాడుతున్నాడు, తన గురించే తనకు జరుగుతుంది. అందువల్ల ఇది తన గురించే మాట్లాడుతున్నాడు. అయితే మనం అంటే ఇప్పుడు నేను ఉన్నాను అని దాన్ని గుర్తించి నిలుపుకుంటున్నాడా లేదా? తెలియటంలే. అందుకని జన అధిప ధారణగా రక్షించుకుంటూ నిలుపుకుంటున్నాడు, రక్షించుకుంటూ తీసుకుంటున్నాడు. అంటే జీవుడు ఏం చేశాడు? అహం అనే అస్మద్భావం నుంచి జారిపడి బయటగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా దాని పోషణను నిలుపుకుంటూ దాని యొక్క రక్షణగా తీసుకుంటున్నటువంటి స్వరూపంలో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లే. కథాపరంగా చెప్పుకుంటే ఎట్లా ఉంటుందంటే, అర్జునుడు ఎట్లున్నాడు? సరే, తర్వాత
వాళ్ళందరూ వాళ్ళ గురించి ఏమి బాధపడుతున్నాడు? వాళ్ళందరూ చచ్చిపోతారు, నేను చంపేవాడిని. చచ్చిపోతారంటే వాళ్ళందరూ చచ్చిపోతారంటే దేహమును విడిచిపోతారు, అంతేగా అర్థం. దేహమును విడిచిపోతారు. దేహం విడిచి ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారో తర్వాత సంగతి. ఆ, ఆ, వంట చేసే గృహిణి వంట చేసేటప్పుడు దేహాన్ని విడిచి బుద్ధిలోనే ఉంది కాసేపు. దాన్నే ఆలోచన చేస్తుంది. దేహాన్ని ఎప్పుడు చూసుకుంటుంటుంది? లేదు. అంటే దేహాన్ని విడిచేసిపోయిందిగా. అర్థం అవుతుందా లేదా? చదువుకునే పిల్లవాడు చదువు మీద దృష్టి పెట్టి చదువుకుంటున్నాడు, దేహాన్ని చూసుకోవడంలే. అవునా? మఠంలో ఒక ప్రాణి ఉంది. ఆ ప్రాణి మరి తీవ్రంగా అటు ఇటు కొట్టుకుంటూ చేస్తూ ఉంటుంది, కానీ నాకు అన్నం ఆకలి లేదు అంటు. కొంచెం తినమ్మా అంటే కూడా ఏముంటుంది? నాకు ఆకలి లేదు అంటుంది. దేహాన్ని విడిచి బతుకుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది చచ్చిపోవడం కాదుగా. చచ్చిపోవడం కాదు, చంపిపోవటం కూడా కాదు. పూర్తిగా విడిచిపెట్టిపోవటం అనేది వేరే హెచ్చంగో. అటువంటి ఆ ఇన్సిడెంట్ని ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తాడు? ఎప్పుడు మననం చేస్తూ ఉంటాడు, దేహాన్ని విడిచిపెట్టిపోవటం అంటే ఎట్లా ఉంటుంది అని. అక్కడికి ఇక్కడ తేడా అంటే దేహమును భౌతికంగా విడిచిపెట్టేసి జీవుడు వెళ్ళిపోయినాడు బయటికి. ఇక్కడ ఎట్టున్నాడు? తాను అభౌతిక ప్రవర్తనలోనే ఉండి భౌతికమైన దేహాన్ని విడిచి అభౌతిక ప్రవర్తనలోనే ప్రవర్తిస్తున్నాడు అని తనకు గుర్తింపు వస్తోంది. అక్కడ వచ్చింది ఈ శ్లోకం అంతా కూడా. త్వం జాతున ఆసీహి ఇతిన ఇమే జనాధిప జాతున ఆసన్ ఇది నా. వాడు ఎప్పుడూ కూడా పూర్వముని స్థితిని, ఉనికి స్థితిని విడిచేవాడు. ఇచ్చిన వాళ్ళు కాదు. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఎట్లా ఉంటాడు? నిద్రపోయినప్పుడు దేహాన్ని విడిచేసి నిద్రపోతున్నాడు. తీరా లేచిన తర్వాత నిద్ర నుండి లేచానంటాడు. అంటే నిద్ర అంటే మనకేం కనిపిస్తుంది? దేహంతో పడుకున్నాడు, లేచాడు అని దేహంతోనే మాట్లాడతాడు. కానీ దేహంతో పడుకున్నాడు, దేహాన్ని పడుకోబెట్టాడు. దేహాన్ని పడుకోబెట్టినప్పటికీ లోపల గ్రహింపవాడు ఏమైనాడు? దేహాన్ని విడిచేశాడు. గ్రహింపవాడు వీడే ఉన్నాడు. వాడు నీవుగా జనాధిప. కనుక ఈ విన్యాసం అంటారు. అధ్యేష్యతి అంటే ధారణ పోషణగా ఇష గతి ప్రవర్తన అన్నమాట. అది ఏమిటంటే ఒక విన్యాసం జరుగుతుంది. అస్మద్భావంతో ఉన్నట్టుగా ఉన్నావా? తర్వాత ఇంకా యుష్మద్భావంతో నా ఆసిహి నా ఆసిహి అట్లా ఉన్నావా? జనాధిప దానిలో ఆసన్ అని నా ఆసన్ అని, ఉన్నారని లేరని ఇక్కడ ఉన్నావా? ఈ తేల్టంలే. ఇది విన్యాసం కావాలి. ఈ విన్యాసంలో తేలకుండా వచ్చి ఎట్లా అవుతున్నాడు మనిషి? సతమతం అవుతున్నాడు. దేని గురించి సతమతం అవుతున్నాడు? ఉనికిని గురించే సతమతం అవుతున్నాడు. ఇదా ఉనికిని గురించి సతమతం అవుతున్నాడు. ఇప్పుడు శ్లోకం ఏమని చెప్తుందంటే నచైవ న భవిష్యామః సర్వే వయం ఇతి. సర్వే వయం అంటే మనమందరం అని కూడా. మనమందరం కట్టుకుని ఇప్పుడు ఎక్కడున్నాం? మనందరం కట్టుకుని ఎక్కడున్నాం తెలుసా మీకు? అన్వయ వ్యతిరేక న్యాయంలో ఉన్నాం. అన్వయ వ్యతిరేక న్యాయంలో ఉన్నాం. జలుబు చేసింది అనుకోండి, ముక్కు కారుతుంటే ఎట్లా ఉంది? అదేమో నేను నీలో వాడిని, నా స్వరూపం నీలోదే, నన్ను చీదేస్తావా, వదిలేస్తావా, నన్ను పొదిలేస్తావా,
నన్ను వదిలితే నేనట బతకాలి అటు. వీడేం చేస్తాడు, చీది అవతల వారేస్తాడు. దేహంలో ముక్కులో శివుడు ఉన్నంత వరకు శివుడి ఇట పోషిస్తాడు, తన స్వరూపంగా పోషిస్తాడు. అతను బాధిస్తే ఏం చేస్తాడు, వదిలేస్తాడు. చెమట వస్తుంటే బాధిస్తే వదిలేస్తాడు. పొద్దున తిన్నగా రాత్రంతా తిన్నది, నిన్నంతా తిన్నది, ఇవాళ పొద్దున వచ్చేటప్పటికి ఏం చేస్తుంది, ఆ మనం బాధిస్తుంటే వదిలేస్తాడు. అది ఏం బాధిస్తుంది, నేను ఇక ఉండలేనంటు. ఉండలేనంటే సృష్టి కూడా తమాషాగా, సృష్టి కాదు తనే రచించుకున్నాడు. ఉండాలంటే పో ఏమంటాడు పో అంటాడు. పోతా నువ్వు అటు ఇటు చేసావంటే ఎక్కడ ఉంటే అక్కడ వదిలేస్తా, అక్కడ పోతా. ఏదైనా ఒక చోటికి కొలిక్కి తీసుకుపోతే ఆ కొలిక్కి తీసుకుపోతా, అక్కడ వదిలేస్తా నిన్ను, కొంచెం ఆగుంటే ఆగితే సరే అంటుంటుంది. అట్లాగే సరే అంటున్నప్పటికీ కూడా నువ్వు అట్లాగే బిగబట్టావు అనుకో, బిగబడితే పోతున్నా అనేది ఎక్కడ పడితే అక్కడ వదిలేసుకుంటుంది. మరి మూత్రం ఎక్కడ పడితే అక్కడ వదిలేసుకుంటుంది. చీవుడు ఏం చేస్తుంది, చీవుడు అట్లా చేస్తుంది, కాసేపు అయ్యేటప్పటికి చీద అవతల పారేసావా లేకపోతే కారుతుంటే ముక్కు కింద ఏముంది, ఒక గొయ్యి ఉంది, ఆ గొయ్యిలో కూడా పోతుంది. ఎందుకు చీదేస్తాడంటే పసివాడికి తెలియదు, అది నోట పోయినా అది కూడా కొత్త రుచిగా ఉంది, నవ్వులేస్తాడు. అట్లా ఎట్లాగో తమాషా ఇదంతా విన్యాసం. ఇది ఎట్లాగో దేహంలో ఉన్నటువంటి బయలుటువంటి ఎట్లా ఉంటుందో అట్లాగే ఈ జీవుడిగా ఉండటం, జనాధిప శబ్దానికి ఉండటం ఎట్లాగో అసలు ముందు ఈ శ్లోకంలో మనం గుర్తించవలసిన విశేషం ఏంటంటే, బయటవన్నీ ఏవేమో మనం అనుకుంటున్నాం అవన్నీ జనాధిప అన్నారు. తన ప్రకాశమునకు ధారణ పోషణలుగా భద్రంగా నిలుపుకున్నటువంటిది. అక్కడ ధారణ పోషణకు అన్నారు విశేషం, అది కూడా గుర్తించాలి. నేను చేస్తూ ఉన్నాను అన్నప్పుడు ఎవరికి ఏది ధారణ, చేస్తూకు ఉన్నాను ధారణ, ఉన్నానుకు చేస్తూ ధారణగా వాడనుకుంటున్నాడు. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు, పాహ అని ఎప్పుడైతే రక్షణే పాని అంటే ఎట్లా ఉంటుంది, చేస్తూనే కరెక్ట్ అన్నట్టుగా పానీని తాగేశాడు అంటుంది. అట్లా కాదట, ఎట్లా చేయాలి, రక్షణగా తనకు రక్షణగా పాతుం యోగ్యం, పాని తాగటానికి తీసుకోవటానికి యోగ్యంగా అదొకటి అని, ఈ విధంగా రెండు చక్కగా సమన్వయమయ్యేటట్లుగా ఉంచుకోవాలి. కనుక మనం బయటదంతా ఏమనుకుంటున్నాము, దాన్ని ఒక మంచి పదంలో ఇమే జనాధిప మళ్ళీ ఇది ఒక్కసారేనండి, ఇమే జనాధిప భలే ఇమే జనాధిప అంత స్పష్టంగా అది మనకు ధారణకు రక్షణగా, ధారణకు యోగ్యంగా, ధారణకు గ్రహింపు యోగ్యంగా, మళ్ళీ ఎట్లా ధారణకు రక్షణగా, ధారణకు గ్రహింపు యోగ్యంగా, పాతుం యోగ్యం పానే అంత స్పష్టంగా. ఎవరు సృష్టించాడు, దేహం ఎవరు చేసుకున్నాడు, ఏ బ్రహ్మగారు సృష్టించుకున్నాడు. దేహం వచ్చిన తర్వాత నీవన్నీ ఎవరెవరు సృష్టించాడు, దేహంతో ఉన్నట్టు లోపల ఉన్న జీవుడట సృష్టించుకున్నాడో దేహాన్ని కూడా వాడే సృష్టించుకున్నాడు. ఇవి మనకు ఎలివేటింగ్ సెల్ఫ్ బ్రహ్మము అన్నటువంటి ఛానల్లో వరుసగా వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పటికి దాదాపు 10-11 వచ్చినాయి. ఇప్పటికి వాటిలో స్పష్టంగా కలుస్తుంది, ఎవడు కల్పించుకున్నాడో తానే కల్పించుకున్నాడు, సృష్టి చేసింది తానే, అక్కడి నుంచి బయటపడవలసింది కూడా తానే.
సృష్టి చేసుకున్నాడు ఎవడో బయటపడటానికి ముందు దానివల్ల బాధ నుంచి బోధ నుంచి సాధన నుంచి బయటపడ్డాడు. ఇవన్నీ కూడా తను కల్పించుకున్నది. ఎందుకంటే ఆ మంట ఎవరికి ఉంది, ఆ గోలంత ఎవరికి ఉంది, తనకే ఉంది కనుక. ఎదుగుట అనేటటువంటిది తనకు అంశం కనుక తను ఎదగాలి అంటే ఇవి వదలకుంటే ఎట్లా ఉంటుంది? దగ్గర చెప్పున్నా లోపల మనం ఉంది, వదిలిపెట్టాలి, తొందరగా వెళ్ళాలి, వెళ్ళేటట్టుగా లేదు, లెట్రిన్ దగ్గరికి వెళ్ళేటట్టుగా లేదు, చోటు లేదు. అటు ఎట్టంటే అవస్థ పడతాడో అట్లాగే మరి మూత్రం విడవాలి, వెళ్ళటానికి చోటుగా లేదు. అక్కడంతా తీరా అక్కడ దాకపోతే కూడా ట్రైన్లో అక్కడ దాకపోతే లోపల ఎవరో ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎంతసేపు బయటికి రాడు. అర్థమవుతుందా? అది మళ్ళీ లౌకికంగా మనకి ఎట్లా మ్యూజిక్ సంగీతంలాగా ఉంటుందో అదంతా విన్యాసం, మనం చేస్తున్నటువంటి విన్యాసమే. అందువల్ల మూడు అంశములు కూడా ఒకప్పుడు లేనివని కాదు, ఉన్నాయి. ఒకప్పుడు లేకుండా దానిలో కూడా మళ్ళీ ఒక్క మాట చెప్పుకుందాం. అహం జాతున ఆసం ఇది అని చెప్పడానికి అస్మద్భావం ఎప్పుడు లేకుండా ఉండదంటే దానికి నా సృజితమితి పూర్ణతయా, సృజింపబడని పూర్ణముగా అనేటటువంటిది సృష్టితో పోల్చి, అంటే ఉనికి యొక్క దాంతో పోల్చి, తర్వాత జీవుడితో పోల్చి గ్రహింపబడని పూర్ణముగా అంటే తాను గ్రహించబోయేప్పుడు కూడా అది నీకు అన్వయ న్యాయంలో నీకుంది. అన్వయ న్యాయంలో నీకున్నది. అన్వయ న్యాయంలో నీకున్నది కనుక ఈ బయటవన్నీ కూడా అన్వయ న్యాయంలో వాటిని నువ్వు కల్పించుకునే జనాధిప అంటున్నావా అన్నప్పటికీ కూడా అది ఆ ప్రకాశం ఎట్లా ఉంది? అన్వయ న్యాయము, వ్యతిరేక న్యాయం, మొత్తానికి ఏమైనా సరే ప్రకాశము యొక్క ధారణ. ఆ ప్రకాశం మాత్రము ఎప్పుడు మూల ప్రకాశం, అధిష్టాన ప్రకాశం. అధిష్టాన ప్రకాశమే తనకెప్పుడు ప్రవర్తిస్తున్నది. తెర మీద నలుపు గుర్తించాలన్నా, తెలుపు గుర్తించాలన్నా, ఎరుపు గుర్తించాలన్నా, ఇంకో రంగులు ఏ రంగులు గుర్తించాలన్నా, మరి కొట్టుకోవడం గుర్తించాలన్నా, తిట్టుకోవడం గుర్తించాలన్నా, ప్రేమించడం గుర్తించుకోవాలన్నా, పిల్లల్ని లాలన చేయడం గుర్తించాలన్నా, సినిమాలు ఎటువంటి చూపించాలన్నా తెర ఒకటే కారణం, తెర ఒకటే మ్యాట్రిక్స్. అంటే మనక చలించకుండా ఉన్నది. అది ఎట్లాగో అట్లాగే బయట ఏం చేసినప్పుడు కూడా అది జనశబ్దం. ఇప్పుడు అందులో చెప్పుకున్నారు ప్రాదుర్భావం, ప్రకాశం. జీవశబ్దం ఎట్లా ఉందంటే త్వం జాతున్న ఆసిహి అన్నప్పుడు ఈ త్వం అనేది ఎట్లా ఉందంటే ఇందాక రెండు పక్షాలు చెప్పుకున్నాం. కేవలం చాతకాని దద్దమ్మలాగాను, లేకపోతే సాధనగాను, సాధన సిద్ధిగాను, తర్వాత స్వత్వ సిద్ధిగాను. ఇది ఆ త్వం శబ్దానికి ఇటువంటి తేడా. జనాధిప శబ్దానికి బయట ఏం చూస్తున్నావు అనుకుంటున్నావు, ఏమైనా సరే నీ ప్రకాశాన్ని. ఏ ప్రకాశానికి లోకంలో జీవుడు ఎట్లా వాడుకుంటున్నాడంటే కేవలం మూర్ఖుడైతే తన మూర్ఖత్వ ప్రకాశమునకు భద్రంగా యోగ్యంగా తీసుకుంటాడు. సాధకుడు సాధనకు భద్రంగా యోగ్యంగా తీసుకుంటాడు. సాధన సిద్ధి దాని తగినట్టుగా, స్వతసిద్ధి దాని తగినట్టుగా. కనుక వాటి యొక్క స్వరూపం ఏమి? జనాధిప. మొత్తానికి ప్రకాశం ఒకటి అతి ధారణ పోషణకి, దానికి రక్షణగా ఇక గ్రహింపు యోగ్యంగా. మూర్ఖుడు రక్షణగా అంటే మూర్ఖత్వానికి రక్షణ కాపాడుకోవటానికి అని వాడు అనుకుంటాడు. దానికి అన్ని రూపాలు ఉంటాయా? బయట ఏ పదార్థానికి కానీ ఏ సంఘటనకి కానీ ఉంటాయా అంటే ఉంటున్నాయిగా. అట్లే బతుకుతున్నాం అనుకుంటున్నాం కదా, ఆ బతుకుతున్నాం అనుకుంటున్న దాని వెంటనే బతుకుతున్నాం బతకలేకున్నాం, బతకలేకుండా. ఒకప్పుడు ఇప్పుడు తెలియదు కానీ ఆడపిల్లలు, చిన్నపిల్లలు
7 సంవత్సరాల్లో వాళ్ళు ఆడుకునేవాళ్ళు. వాళ్ళు పరికిణీలు ఉండేవి చక్కగా. ఆ పరికిణీలు వేసుకొని బుట్ట తిరిగినట్టుగా తిరుగుతుండేవాడు. వాన వాన చెన్నప్ప, వాకిలి తిరుగు చెన్నప్ప, తిరుగు తిరుగు చెన్నప్ప, తిరగలేని చెన్నప్ప అని కూర్చుంటాడు. గింగిరాలు తిరగటం ఎంతసేపు తిరుగుతారు, తిరగలేదు. అట్లాగే మనకు తిరుగు తిరుగు చెన్నప్ప, తిరగలేను చెన్నప్ప. అంతదాకా తిరుగుతూనే ఉంటాడు. అప్పుడు వాడి దృష్టికి జనాసిప్ప. ఆ పదవులన్నీ జన శబ్దానికి వెలుగు, అతి శబ్దానికి ధారణ, పా శబ్దానికి రక్షణ, వెలుగు, గ్రహింపు యోగ్యం అని అన్నాడు. మరి చూడగా చూడగా కష్టంగా ఉన్నప్పుడు అది కూడా జనాధిప. వాడి వెలుగు ఎట్లా ఉంది, ఇది కష్టంగా ఉంది. సాధకుడు ఎట్లా ఉంది, వదిలించుకోవాలి ఉంది. వాడి వెలుగు ఎట్లాగా ఉంది. సాధనలో ముందుకు పోతుంటే అప్పుడు తెలుస్తుంది, దిగుతుంటే లోతు తెలుస్తుంది. అవి కష్టం ఎట్లాగో, ఇది ఎట్లాగో, నిష్ఠూరం ఎట్లాగో అవన్నీ మనకు తెలుస్తుంది. కనుక అది మనకు గుర్తించేటట్లుగా చేయాలి. అందువల్ల జనాధిప చాలా. మరి ఇంత అర్థం దానిలో ఉంటుంది అంటే మరి ఏమనుకున్నాం. భగవద్గీత కూడా గర్వించటానికే, అహంకారం రావటానికే కాదు. కనుక ఎట్లా అంటున్నాను, లేవే జనాధిప. కనుక 3 అంశములుగా చెప్పుకుంటారు. నిశ్చలము, అధిష్టానము, అంతర్యామి అన్న అంశం ఒకటి అహం. మరి అటా ఇటా తెలియకుండా ప్రవర్తించేటటువంటి పరాప్రకృతి స్వరూపంలో ఉన్న జీవుడి యొక్క స్వరూపంగా అక్కడ అని చెప్పారు. జనాధిప లక్షణాలు కూడా నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా అని వాటి స్వరూపం. అంటే ఇప్పుడు చివరికి అంత బాధ్యత తన మీద వేశారు. ఒక శ్లోకంలో చూడండి ఎంత అర్థం ఉందో చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు, నచైవ న భవిష్యామః సర్వే వయం అతఃపరం. ఇప్పుడు తర్వాత ఇక మీదట మనం ఎవరో మనం ఉండేవాళ్ళం ఇంకా ఉండము అన్న మాట లేదు. అంటే అర్థమయ్యేటప్పటికీ నేను అనేది ఉండబోదు అనే మాట మనకు అర్థం అవుతుంది. మనం వింటున్నాం గనక, సాధన చేస్తున్నాం గనక, శ్రవణం చేసేవాళ్ళం గనక నేను అనేది ఎప్పుడు ఉంటుంది అని మనకు బాగా అర్థం అవుతుంది. మరి త్వం అనేది కూడా ఎప్పుడు ఉంటుందా? సాధన సిద్ధిని పొందిన తర్వాత కూడా సిద్ధ స్థితికి రావటానికి కూడా అట్లా బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్. ఇవన్నీ ఈ బ్రహ్మలోకమును దాటుకుంటూ బ్రాహ్మీ స్థితి పోవాలంటే, బ్రహ్మమును పొందినటువంటి స్థితి పోవాలంటే ఇవన్నీ మాటల్లో కోటలు దాటం కాదు. మరి ఏ మానాలు ఉన్నారో త్యాగరాజు చాలా మంచి వాక్యం చెప్పారు. ఏం చెప్పారు అది, లోకంలో జీవన్ముక్తుడు కాని వానికి మోక్షము కలదా, మోక్షము కలదా భూమిలో జీవన్ముక్తులు కాని వారలకు మోక్షము కలదా. ఇక జీవన్ముక్తునిగా వాడికి మోక్షం ఉందా అన్నాడు. ఆయన త్వభావంలో చెప్పారు, జనాధిపభావంలో చెప్పారు. ఏం చెప్పినా కూడా వాక్యంలో విలువ ఉన్నది. అంతదాకా కూడా త్వం శబ్దంలో ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా నా చేవ నా భవిష్యాప, తర్వాత ఉండవని అర్థం కాదు. ఇప్పుడు ఈ జీవుడు మోక్షమును పొందుతాడనుకోండి, మోక్షమును పొందిన రాజు ఉంటాడా అని మనకు ఒక సందేహం వస్తే వాడు సాధకుడు కాదు.
వాడు మోక్షం పొందడం అంటే ఈ భూమిలోంచి బయటపడ్డాడే గాని ఒకసారి ఉంటాడనేగా అర్థం. నా భవిష్యామహ నా భవిష్యసి నా భవిష్యామి నా భవిష్యసి నా భవిష్యతి. నా భవిష్యామి అంటే తనతో పోల్చి, నా భవిష్యసి అంటే ఎదుటిన్నవాడితో పోల్చి, నా భవిష్యతి అంటే ఇంకోటితో పోల్చి. ఈ మూడు కలిపితే నా భవిష్యామ, అందరం కలిసి నా భవిష్యామ ఉండపోము అనే మాట. ఇప్పుడు అహం శబ్ద వాచ్యం తర్వాత ఉండదు అనే మాట లేదు, ఇది మనకు అర్థం. ఇప్పుడు ఈ త్వం శబ్దం నా ఆసీహి అని ఎటు చెప్పారు, వాడి తర్వాత ఉంటాడంటే ఉంటాడా? ఉంటాడు. ఇదంతా ఈదిన తర్వాత కూడా వాడు ఏ రూపంలో ఉంటాడు? అక్కడ పదవులు వచ్చేది చూసారా ఎట్లా వచ్చింది? అది ధారణ పోషణగా చెప్పుకున్నాను సరే. ఏది ధారణగా అన్నిటిని ఏం చేస్తున్నాడు? ధారణగా తీసేసి కన్వర్ట్ చేసుకుంటున్నాడు, మార్చుకుంటున్నాడు. అదెట్లా చేస్తాడండి అంటే ఓ ప్రశ్న వేస్తాం. పుస్తకం చదువుతున్నాడండి, చదువుతుంటే అంటే ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు అంటుంటే ఏం చేస్తున్నాడు అంటుంటే ఏం చేస్తున్నావురా అంటే ఏం చదువుతున్నాడు అంటే వాడికి అంటే ఏం చేస్తున్నావు అనే ఒక ప్రశ్న ఉంటుంది. నన్ను ఎవడైనా ఎప్పుడైనా అడగగలడు అనేది కూడా వాడికి గ్రహింపులో లేదు. చదువుతుందా? ఎప్పుడైనా ఈ ప్రశ్న నన్ను ఎవరైనా వేయచ్చు, నేనైనా వేయచ్చు అన్నమాట రాకుండా అంత గుడ్డిగా బతుకుతున్నాడు. అంత గుడ్డిగా బతుకుతున్నప్పటికీ కూడా నా భవిష్యామహ, తర్వాత ఎక్కడుంటావు, ఎట్లా ఉంటావు నువ్వు? ఆ ప్రశ్న నీకు రావాలి. అప్పుడు నువ్వే సమాధానం చెప్తావు? చదువుతున్నా అంటే ఇంకో తెలివైన వాడు ఏమంటాడంటే అర్థం చేసుకుంటూ ఉన్నట. అమ్మో చాలా గొప్పవాడు రా, అర్థం చేసుకుంటూ ఉన్నానంటే అంటే ఏమైంది అంటుంటే అంటే అర్థమైంది అంటున్నారా? అంటే ఏమైంది అంటున్నారా? చెప్పవై బుద్ధిమంతుడా, ఓ బుద్ధిమంతుడా చెప్పు, అంటే ఏమైందో చెప్పు. అంటే ఏమైంది? ఇప్పుడు భౌతికమును స్థూలమును అభౌతికంగా మార్చుకున్నాడు. ఈ మాట బాగా ధారణ చేయాలి. నీ ప్రక్రియ అంతా అదే కదా. జనాధిపాహ అన్నప్పుడు ప్రకాశమును ధారణకి భద్రంగా గ్రహింపయోగ్యంగా తీసుకున్నాడంటే తీసుకుంటున్నాడు. అంటే తీసుకుని ఏం చేశాడు? జేబులో వేసుకున్నాడా? పర్సులో పెట్టుకున్నాడా? ఏమైనా తీసుకుని సంచిలో వేసుకున్నాడా? చేయలే, అవేం చేయటంలే. ఏం చేస్తున్నాడు? అది ధారణలో తీసుకున్నాడు. అంటే అది ఒక అభౌతిక ప్రక్రియ, స్థూలంగా చెప్పేది కాదు. అంటే ఇప్పుడు టర్మ్స్ అంతా కూడా శ్లోకం అంతా ఏం మాట్లాడుతుంది, ఎక్కడుందంతా కూడా అభౌతిక ప్రక్రియలో ఉంది. అభౌతికముల గురించి చెప్తున్నటువంటిదిగానే ఉంది కానీ భౌతికములు చెప్తున్నట్టుగా ఏం లేదు ఎక్కడ. అసలు ఎక్కడ లేదు. ఎందుకు లేదంటే లేదుగా, ఎక్కడ భౌతికం లేదుగా. ఎక్కడ భౌతికం లేదని చెప్తున్నారు ఇప్పుడు? అహం శబ్దవాచ్యం అప్పుడు కూడా లేదు. త్వం ఆసీహి అని చెప్పినప్పుడు కూడా అక్కడ కూడా లేదు. ఇవే జనాధిపాహ అని చెప్పినప్పుడు కూడా అక్కడ కూడా లేదు. టర్మ్స్ ఎట్లా ఉన్నాయంటే, మన టర్మ్స్ అంటే లెక్కలు ఎక్కడున్నాయంటే ఏ లెక్కలో మాట్లాడుతున్నావు, ఏ ఏ పదములతో మాట్లాడుతున్నావు, ఏ భావాన్ని చెప్పడానికి మాట్లాడుతున్నావు, ఏది ఇచ్చిపుచ్చుకోవటానికి మనం మాట్లాడుతున్నాం అంటే, గ్రహింపులు ఇచ్చిపుచ్చుకోవటానికి మాట్లాడుతున్నాం అంటే ధారణని ఇచ్చిపుచ్చుకోవడానికే మనం ప్రవర్తిస్తున్నాం కానీ విషయాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ప్రవర్తించడంలే. విషయంలో ఎంత ఇచ్చేసినా పోతున్నాడు.
తర్వాత ధారణలో ఆ ధారణ కూడా విషయాత్మక ధారణ కనుక ఏదో కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత వదిలేస్తాడు. ఎంత మేలు చేసినా కొంచెం విషయాత్మకంగా అంటే కాసేపు ఉంటాడు, ఆ తర్వాత వదిలేస్తాడు. దాని మీద ఎంతమందికి ఉంటుంది? అమ్మా నాన్న పోషించారు అన్నటువంటి దాని మీద కూడా ఎంతమందికి ఉంటుంది? అమ్మా నాన్న పోతే అన్నయ్య పోషించాడనేది ఎంతవరకు ఉంటుంది? అట్లా ఇంకోళ్ళు ఎవరన్నా మనకు ఆదుకున్నారంటే వాళ్ళ మీద గౌరవం ఎంతసేపు ఉంటుంది? అంతవరకే. ఇప్పుడు మనిషి స్వార్థపరుడు అన్నాడు. స్వార్థం అంటే స్వస్య అర్థే స్వార్థ అంటే స్వస్య అంటే తనకు తన ఆత్మభావం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ ప్రయోజనం అక్కడ ఇవ్వలేదుగా. విషయాత్మకంగా ఏమైనా ఆదుకున్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా ఆదుకుంటే దాని ఎందు ఉంటాడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే అస్మద్భావంతో తాను ఎప్పుడు ఉన్నవాడైనా తొమ్మనే భావంలో కూడా ఎట్లా ఉన్నాడు? అధిష్టానమును ధారణను ఆధారంగా ఉన్నాడు. బయటవి అని చెప్పినటువంటి జనాధిపాహ ఇవన్నీ కూడా ధారణ ఆధారంగానే ఉన్నాయి. ఉన్నవి గనక ఆధారం ఎప్పుడూ ఉంటుంది గనక నా భవిష్యామహ సర్వే వయం ఇది నా వయం అనేటటువంటి అక్కడ వాక్యంలో అస్మత్ విస్మత్ తర్వాత ఏమో సహ అని ఇవన్నీ కూడా ఆ మూడు కూడా ఒకప్పుడు ఇంకా లేవు, ఉండపోవు అన్నటువంటి అంశం వాటికి ఇంకా లేదు. వాటికి ఎప్పుడూ లేదు, ఎప్పుడూ ఉండదు. నా భవిష్యామహ ఇది భవిష్యామహ వాక్యంలో కూడాను ఉండబోవు అన్నటువంటిది ప్రసిద్ధార్థం. భూసత్తాయా భవతి భవిష్యామహ. భవతి అంటే కలుగుతుంది, అది ఎప్పుడూ కలగకుండా ఉండదు. మనం ఇవన్నీ ఏది అస్మత్ యుష్మత్ సహ అనేటటువంటి లేదా తత్ అనేది అది ఎప్పుడూ కలగకుండా ఉండదు అనే మాట కూడా అబద్ధం. ఈ విన్యాసంలో ఎప్పుడూ కలగకుండా ఉండదు. ఎప్పుడు కలగకుండా ఉంటుంది ఎప్పుడంటే ఒకసారి చాలా తమాషాగా తెలివైన ప్రశ్న వేశారు. మన గురుదేవోభవ రికార్డ్ చేశారు టీటీడీ వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు. ఆ యాంకర్ ఇట్లా చెప్తుంటుంటే వెంటనే ఒక ప్రశ్న వేసింది. ఏమైనా వేసిందంటే రెండు ఒకసారి జరుగుతాయా, వేరువేరుగా జరుగుతాయా? అధిష్టానం యొక్కది ఇంకా జీవుడి యొక్క ప్రవర్తన రెండు వేరువేరుగా జరుగుతాయా, ఒకసారి జరుగుతాయా అని ప్రశ్న వేసింది. వెంటనే సమాధానం ఒకసారిగానే జరుగుతాయి. ఇది సమాధానం. ఇది కరెక్ట్, ఇది సరి అయింది. ఒక్కసారిగా ఇప్పుడు అక్కడ తను రెండు విషయాలు చెప్పింది. ఇప్పుడు ఇక్కడ అస్మత్ యుష్మత్ సహ తత్ లేకపోతే తత్ ఇవి అన్నీ కూడా అన్నీ ఒకసారిగానే అన్నీ ఒకసారిగా ప్రవర్తనకు వస్తాయి. ప్రవర్తనలో మూడు అంశములు ఉన్నాయి కనుక నా భవిష్యామహ అంటే ఈ మూడు అంశములు ప్రవర్తనగా రాకుండా లేదు అనే మాట ఇప్పుడు ఎక్కడితో పోలి చెప్తున్నారు? ఇది బోధాత్మకంగా చెప్తున్నారు. బోధాత్మకం అంటే అక్కడ బోధ సందర్భాన్ని తీసుకుని ఎట్లా తీసుకొచ్చాడంటే ఇది 12వ శ్లోకం, ఇది 11వ శ్లోకంలో అర్జున ఎట్లా అశోచ్యాన్ అన్వశోచస్తు ప్రజ్ఞావాదాంశ్చ భాషసి గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. అసూన్ అగతాన్ అసూన్ గతాన్ అసూన్ గతాన్ అసూన్ అగతాన్ అంటే అసూలను పోగొట్టుకునేవాడు, అసూలను పోగొట్టుకునేవాడు. వాళ్ళ గురించి నాను శోచంతి పండితులైన వాళ్ళు చేరు. ఎందుకంటే అసూలు అనే పదం మనకు ప్రాణం లేచిపోయింది, దాన్ని అసూలు అని ఇంకో పదం చెప్పుకుంటూ వచ్చారు. కానీ అక్కడ అసూలు యొక్క స్వరూపం ఎట్లా ఉందంటే మరి అస్మద్భావంలో ఉన్నదా, యుష్మద్భావంలో ఉన్నదా, జనాధిప భావంలో ఉన్నదా, ఎక్కడ ఉన్నది? ఏమైనా సరే ప్రవర్తనాత్మకంగా అవి మాత్రం ఎప్పుడు కూడా తన ప్రవర్తన మూడు ఉంటాయి. మూడింటి యొక్క విన్యాసం ఉంది.
ఏం బాగా గుర్తించాలి. మూడింటి యొక్క విన్యాసం ఎట్లా ఉందంటే అస్మద్భావం ఆధారంగా యుష్మద్భావం ప్రవర్తిస్తూ తనే అనుకుంటుంది విషయంలో ప్రవర్తిస్తున్నా అనుకుంటూ చివరికి తను ఎట్లా ప్రవర్తిస్తుందంటే దాన్ని పరిశీలన చేసి తన స్వరూపంగా తీసుకోవటంగా ప్రవర్తిస్తుందా, దానిలోనే ఇరుక్కుపోవడానికి ప్రయత్నం చేస్తుందా? మనం ఒక పాట రాసుకున్నాం, బ్రహ్మము దానిలో ఛానల్లో ఎప్పుడో వస్తుంది, దాని సమయం వచ్చినప్పుడు వస్తుంది. ఏం పాట అది? విషయ విహారపు వింతయ విషయము విడిచిడి ధ్యానము. ఒక విషయంలో మొదటి నుంచి చివరి దాకా విడుతున్నాడంటే బాగా ధారణ చేయండి. 2 మాటలు 3 మాటలు చెప్పుకున్నప్పటికీ కూడా అక్కడ ఇందే చెప్పారన్న భావన మనకు రాకూడదు. చాలా విశేషమైనటువంటి వాక్యాలు మననం చేయొచ్చు. అక్కడ విషయంలో విహారం చేస్తూ చోద్యం చూస్తున్నాడా, వింత చూస్తున్నాడా, దాన్ని చెవు పట్టుకొని గుంజుకుని తీసుకెళ్ళి అవతల దాకా తీసుకెళ్ళి అయిపోయింది పో అని నెట్టేస్తున్నాడు. విషయము విడిచెడి ధ్యానమా. దీన్ని ఎట్లా విడిచేస్తాడా? ధ్యానంతో తీసుకెళ్తున్నాడు దాన్ని. దేహంలో బ్రతుకుతున్నావా? దేహాన్ని ఎట్లా విడిచిపెట్టేసి పోవాలా అని లెక్క వేసుకుంటున్నావా? అవుతుందా? కనుక గుర్తించి ప్రవర్తించేటట్లుగా మనకు ఎప్పుడు కూడా చూపిస్తున్నారు. అందుకని పండితాహ నాను శోచంతి పండా ఆత్మవిషయ బుద్ధి యశాంతి పండితాహ అని ఈ శ్లోకానికి శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి భాష్యం నిర్వచనం చేశారు. నిర్వచనములన్నీ కూడా ధాతువులతోనే కాకుండా ఆయన ఇట్లా నిర్వచనాలు చేశారు శంకరాచార్య. ఏమన్నారు? పండా అంటే పండిత శబ్దానికి పండా అనేదేమో నామవాచకం, పండిత శబ్దం నుంచి వచ్చింది పండిత. పండా ఆత్మవిషయ బుద్ధి ఏషాం, ఎవరికి ఆత్మవిషయ బుద్ధి ఉంటుందో తేహి పండిత, వాళ్ళే. ఇది చూపించినప్పుడు కూడా ఒక పండితుడే ఉన్నాడంటే ఆత్మవిషయ బుద్ధి అనకూడదండి, విషయాత్మక బుద్ధి అని అన్నాడు. మరి ఆయన పాండిత్యం ఏముందో మనకు అర్థం కాదు. బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు ఆత్మవిషయ అనే పదం వస్తుంది. విషయాత్మక స్త్రీగా పదం రావాలి. ఇది కూడా విషయానాన్ని విషయాత్మక అని. అప్పుడు విషయాత్మక బుద్ధి ఏషాం, ఎవరికో వాడు పండితుడు. అంటే ఆత్మ విషయ బుద్ధి ఎవరికి ఉంటుందో వాడు పండితుడు అన్నాడు. కనుక ఆత్మ విషయ బుద్ధిని గురించి ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ ఆత్మ విషయ బుద్ధిని ఎట్లా ఉంటున్నారు? అస్మద్భావం తీసుకున్న ఆత్మ విషయ బుద్ధి అనే భావంగా జీవుడిగా బయటగా ప్రవర్తిస్తున్నాడు అన్నప్పుడు కూడా ఆత్మ విషయ బుద్ధి లేకుండా ప్రవర్తించడం లేదు. కనుక అది ఆత్మ విషయ బుద్ధియే, అది గుర్తింపబడని ఉంటుంది. అట్లాగే ఆత్మ విషయ బుద్ధికి దోహదం చేసేటట్లుగానే ఉన్నాయి, బయట వీడు కల్పించుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనం గుర్తించవలసింది, తాను ఆత్మబుద్ధితోనే విషయ బుద్ధితో ప్రవర్తిస్తున్నాడా, విషయ బుద్ధితో ప్రవర్తిస్తున్నాడా అని చెప్పుకోవటానికి చక్కటి విచారణ ఏమిటంటే, వాడు కల్పించుకున్నవన్నీ కూడా ఆత్మ విషయ బుద్ధికి వచ్చినట్టుగానే ఉన్నాయి. జనాధిపాహ అన్నీ కూడా ఆత్మ విషయ బుద్ధికి కలిగి చేర్చుకునేటట్టుగా, తాను మళ్ళీ తీసుకునేటట్టుగానే ఉన్నాయి, కానీ విషయ బుద్ధితో వెళ్ళిపోయేటట్టుగా లేవు. వాడు అనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు తేడా ఎట్లా వస్తుందంటే, విషయ బుద్ధితో ప్రవర్తించినప్పటికీ ఆత్మ విషయ బుద్ధితోనే తీసుకుంటున్నాడు మనకి తెలుస్తుందంటే, విషయ బుద్ధితో ప్రవర్తించినప్పుడు అది ఎట్లా, ఇది ఇట్లా అని తనతో పోల్చి అనుకుంటున్నాడు. అది కష్టమైంది, ఇది ఇష్టమైంది, ఇది నష్టమైంది, ఇది ఇట్లా అయింది. ఎవరికి? దానికా తనకి. అంటే ఇప్పుడు తనతో పోల్చి ప్రవర్తిస్తున్నాడా, దాంతో పోల్చి ప్రవర్తిస్తున్నాడా? అది తనతో పోల్చి ప్రవర్తించడానికి అక్కడ ఏముంది? తను కల్పించింది.
తను కల్పించాడు గనక తను కల్పించిన తనతో పోల్చుకొని చెప్పుకుంటాడు. తనట కల్పించాడు, తనతో పోల్చుకునేటట్టుగా కల్పించుకున్నాడు. అద్దంలో బొమ్మ కనిపిస్తుంది, తన నీడ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? తన నీడ. అద్దంలో ఆ నీడ కనిపించకుండా ఉంటే ఉంటారంటే ఏం చేయాలి? తన దేహం లేకుండా పోవాలి. కనుక బయట అక్కడ తనకు ఆ అస్మద్భావంలోకి అందకుండా ఉండాలంటే ఏం చేయాలి? తాను అస్మద్భావం కాకుండా దానికి కల్పించుకుంటే తనకు అందకుండా ఉంటుంది. అట్లా కల్పించుకోలేడు. విచారణ నహి కర్ సక్తా హై అన్నాడు. తను వేరే విధంగా కల్పించుకోలేడు. తన దగ్గర ఆ సత్తా లేదు. అది ఇప్పుడు త్వం నా ఆసీహి అని చూపించడంలో ఆ త్వం శబ్దానికి ఎటు చూపిస్తున్నారు? ఇప్పుడు నీవు దానిలో జారిపోయేటట్టుగా కాకుండా దానిలో ఈ అస్మద్భావాన్ని దర్శనం చేసుకుంటూ చూసే సాక్షి స్వరూపమే నీవు. ఇప్పుడు అక్కడ అనుభవించేవాడా, కష్టాలు పడేవాడా, సాక్షి రూపమా? ఇంతమంది అక్కడున్నారు లోపల. ఆ రూపములు వేరు. ఆ రూపములు వేరైనప్పటికీ కూడా అవి ఒకని యొక్క ప్రకాశంగానే ఉన్నాయి. ఆత్మ యొక్క ప్రకాశంగానే ఉన్నాయి. నీవు అన్నా కూడా ఆత్మ గుర్తించి నీవు అంటుంది. అహం శబ్దవాచ్యమే గుర్తించి నీవు అంటుంది. అహం శబ్దవాచ్యంతోనే దాన్ని ఏం చేశాడు? జనాధిపాహ అని తాను కల్పించుకున్నాడు. తన ప్రకాశములకు ధారణగా రక్షణగా తీసుకోవటం అని. ఎంత మూర్ఖత్వానికి వెళ్ళినా సరే తన ప్రకాశం ఎటువంటిది? తనకు మూర్ఖంగా అక్కడ ప్రవర్తనే కావచ్చు, కానీ తన ప్రవర్తన, తన గ్రహింపంతా కూడా మూర్ఖత్వమే కావచ్చు, కానీ తను దేంతో చేశాడనేది తనది మాత్రం మూర్ఖత్వం కాదు. తను అస్మద్భావంతోనే చేస్తున్నాడు. ఇది కదా అద్వైతం అంటే. అద్వైతానికి నా ద్వైతం మారు రూపం లేదు ఎక్కడ కూడా. మళ్ళీ చెప్పుకుంటున్నా, ఇక్కడ మూర్ఖత్వము లేక ఇంకా కష్టాన్ని గుర్తించేవాడు, మరి తీసేసుకోవాలనుకునేవాడు మూడైనవి. తర్వాత సాధన ప్రయత్నం చేయటం, ప్రయత్నం నుంచి మళ్ళీ బయటపడటం, ఆ బయటపడటానికి మళ్ళీ డక్కాముక్కీలు తినటం, డక్కాముక్కీలు తిన్న తర్వాత మళ్ళీ దాన్ని ఏదో కొంత చేసుకోవటం, చేసిన తర్వాత దానికి తనకు జ్ఞానముగా తీసుకోవటం, జ్ఞానమునందు తాను సమృద్ధిగా తీసుకోవటం, సమృద్ధిగా తీసుకున్న తర్వాత తనకు అది ఏమవుతుంది? సాధన సిద్ధి అవ్వాలి. సాధన సిద్ధిలోంచి ఇంకా స్వతసిద్ధిలో చేరుకోవాలి. ఇట్లా 11, 10, 12 అంశములుగా ఇంతమంది ఉన్నారు లోపల, మనుషులు లేరు. ఇక త్వం నా ఆసీహి అనే పదానికి, త్వం శబ్దానికి ఇవన్నీ ఎవరు? ఇవన్నీ కూడా తాను అధిష్టాన స్వరూపమే. అధిష్టాన స్వరూపంగా ఉండి మాటి మాటికి అవతల స్వరూపాన్ని సాక్షిగా చూస్తున్నాడు. అందువల్ల ఈ సాక్షి చూపించడం అర్థం ఏమిటంటే, సాక్షి అంటే చూచేవాడు. సాక్షాత్ ఈక్షతే ఇది సాక్షి. ప్రత్యక్షంగా చూసేవాడు సాక్షి అన్నాడు. కనుక ఎట్లా చూస్తున్నాడు? ప్రత్యక్షంగా చూసే నీ స్థితిని నీవే తెలుసుకుంటూ. కనుక నా చేయవన భవిష్యామ, ఈ మూడు కూడా అక్కడ విన్యాసం జరుగుతుంది. పూర్తిగా సాధన సిద్ధి నుంచి స్వతసిద్ధికి వచ్చినప్పుడు కూడా తన స్థితి తనకే ప్రవర్తిస్తోంది. ఎట్లా ప్రవర్తిస్తుంది? తన గ్రహింపుకు అందేటట్లుగానే ప్రవర్తిస్తుంది, అందించేటట్టుగా ప్రవర్తిస్తుంది. సందర్భం వచ్చింది కనుక చెప్పుకుంటాను చూడండి. ఒకప్పుడు ఒక తపస్సులో ఓ పాట మఠం నుంచి బయటకు వచ్చింది. ఏమిటది? రాధామాధవము రమ్యము సుండి జీవన తరంగమున తరచి చూడగా. వాక్యము తమాషాగా రాధామాధవం అంటే పదం కూడా ప్రాసలతో 2 ధకారాలు పలికేటప్పటికీ శ్రవణం చేయటానికి వినటానికి సొంపుగా ఉన్నట్టుగా ఉంటుంది. దానికే కాదు, దాని ఆ తత్వానికి కూడా చాలా సొంపుగా ఉంటుంది. రాధ వృద్ధం రాధ సంసిద్ధం. ఎదుగుట తర్వాత దాన్ని సిద్ధి. జీవన తరంగమున తరచి చూడగా.
జీవన తరంగం తరచూడడం అంటే ఇట్లాగే నత్వేవ అహం జాతు న ఆసం త్వం జాతు న ఆసిహీతి న ఇమే జనాధిపాః జాతు న ఆసన్ ఇది సర్వే వయం అతః పరం న ఆసం ఉండము అతః పరం ఉండము అనేటటువంటి దాంతో కూడా అది కూడా లేదు, అది కూడా అబద్ధం అన్నారు. కనుక ఇది జీవన తరంగం. ఈ విన్యాసం ఇందాక చెప్పుకున్నాం. ఈ జీవన తరంగమును తరచి చూడగా రాధా మాధవము రమ్యము. అయితే ఎదగటంలో ఒక చిన్న కిటుకు మొదటి తరంలో చూపించారు. ప్రకృతికి నాథుడు మాధవుడు జీవుడు ఎదిగి అందవలన. ప్రకృతికి నాథుడు, మాధవ శబ్దానికి మా అంటే కొలతను కంపింపచేయటం, ఇది నాథ శబ్దం. నీకు నాథుడు, రక్షకుడు, నీ కొలతను నీవు కంపింప చేసుకోవటం అనేటటువంటి నీకు సర్వదా రక్షణ. కనుక ప్రకృతికి నాథుడు తన ప్రకృతికి తను కంపింప చేస్తుంటే దాన్ని కొలుచుకోవటం అనేది కొలిపింపజేయటం అనేటటువంటి లోపల ఏ మాధవ లక్షణం ఉందో అది చాలా గొప్పది. ప్రకృతికి నాథుడు మాధవుడు జీవుడు ఎదిగి అందవలన, దాన్ని ఎదిగి అందుకోవాలి. దీన్ని తను తాను కంపింప చేసుకోవటం. ఇక్కడ దాకా 12 లక్షణాలు లెక్కేసుకున్నాం చూసారా. ఆ 12 లక్షణాల్లో కూడా తాను ఎదిగి అందుకోవాలి. వాక్యం జీవుడు ఎదిగి అందవలెన అనటానికి ఎవరైనా ఇప్పుడు తానలో శాస్త్రమే అనాలో, ప్రవర్తనయే అనాలో. తన ప్రవర్తనయే అనాలి, ప్రవర్తన సిద్ధి అనాలి, ప్రవర్తన గ్రహింపు అనాలి. జీవుడు ఎదిగి అందవలెన రాధ వృద్ధం. ఎదిగి అనేప్పటికీ రాధ వృద్ధం. రాధ ఎవరు? ఎదిగే స్వరూపం, పరితపించే ఒక రాధ. వృత్తి పొందవలసినటువంటి ఒక అంశం పరితపిస్తోంది. ఎట్లా ఎట్లు లబ్ధపదుండవునని బ్రహ్మరుద్రము కరువులు భావించురవు అని అయ్యప్ప వర్గాధిపుడు ఆత్మమూర్తి సులభుండవుగా కనాకెప్పుడుందని పోతన గారు చక్కగా పద్యంలో చూపిస్తుంటారు. కనుక పరితపించే ఒక రాధ అందవలెనన అందెల అందగా. వాక్యంలో చాలా అంబిగ్యూటీ బాగా ఉంటుంది. అందవలెనన అందెల అందగా, అందవలను వలెను అన్నది ఒక శాస్త్రం యొక్క నిర్దేశం, ఆజ్ఞ, ఆనతి. అందవలెనన అందెల అందగా, అవి నువ్వు అందవలెననేటటువంటి శాసనము. అందటం అనేది కూడా ఒక శాసనం. అందవలెనన అందెల అందగా అంటే అందుకుంటూ అర్థం వస్తుంది, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ వస్తుంది. అందవలనని అనుకుంటూ, అందెల అందుకుంటూ ఒక అర్థం. అందగా అంటే అందుకుంటుంటే అందుతున్నాయి. అందవలను అనుకుంటే అందుతున్నాయి. ఇట్లా అందుకోవాలి అని ఒక అర్థం. అందుతున్నాయి, అందరూ అందుతున్నాయి. ఎక్కడ అందుతున్నాయి? తన దగ్గర అందుతున్నాయి. సర్వే వయం అతః పరం. ఆ మూడు కలిపినటువంటి విన్యాసమే జరుగుతోంది, కానీ ఒకళ్ళ విన్యాసం జరగటం లేదు అక్కడ. ఎప్పుడైతే సృష్టి ఆరంభం వదిలిపెట్టేసి మనం సృష్టిలో ప్రవర్తిస్తున్నామంటే ఈ మూడు యొక్క విన్యాసం చక్కగా జరుగుతుంది. అందవలెనన అందెల అందగా, అందెలు అందుకోవటం కోసమని, అందెలు అందినట్లుగా ఉన్నాయి. అవి అందుతున్నాయి. మూర్ఖుడికి కూడా అందుతుంది. ఏ రూపంలో అందుతుంది? మూర్ఖుడికి తన మూర్ఖత్వం తిరిగిపోయినప్పుడు కూడా కష్టం అని తెలుస్తుంది. అది మాధవుని యొక్క అందినట్టే. అది కూడా మాధవ లక్ష్మణుని యొక్క అందే అంటే అడుగు, అందినట్టు. ఇంకా ఎట్లా అందుతుంది? ఆ తర్వాత వాక్యం చాలా బాగా ఉంది. అంతవరకు చెప్పుకుంటే తర్వాత ఎట్లా ఉంటుందో. ఇట్లా ఇంద్రియ నియమమన యమున తరింతునన తీరం.
ధ్యాన సమయమనగా సంధ్య, తరణ స్మరణమన మాస. అదే పురాణ గాథలో రాధ ఇక్కడ యమునా తీరంలో తిరుగుతూ ఉంటుంది. యమునా తీరంలో ఆయన వస్తూ ఉంటాడు. వస్తుంటే ఏమవుతుందో తర్వాత చరణాల్లో కూడా బాగానే ఉంటుంది. మనం గుర్తించాల్సి మనకు కావాల్సింది ఇప్పుడు ఏమిటంటే ఇంద్రియ నియమన యమున, ఎక్కడో యమునా తీరంలో కాదు, యమ ఉపరమి. ఇంత విన్యాసంలో కూడా ఇంద్రియ నియమము, నియమం అంటే పొందినటువంటి యమము, ఉపరమి. ఉపరమి అంటే భద్రమైనటువంటి ప్రవర్తన. నియమము అంటే ప్రవర్తన స్వరూపమే కానీ ఏదో మిగిల్చడం అర్థం కాదు. ప్రవర్తన ఎక్కడ ఉంటుందంటే తన సప్తధాతువుల్లో కూడా ఉంటుంది. దేహంతో పోల్చుకుంటే, ఇంకా అంతరింద్రియంతో పోల్చుకుంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంతటా ఉంటుంది. అంతటా ఉండి అంతటా అది ఆ నియమము అనేటటువంటిది ఒక యాక్టివ్ ఎలిమెంట్. యాక్టివ్ అంటే సజీవమైనటువంటి ఒక అంశం, అది మనలో జరుగుతూ ఉంటుంది. అది నిత్యం జరగవలసినటువంటిది. ఎందుకంటే తన విన్యాసం ఎప్పుడెప్పుడు దాకా జరుగుతూ ఉంటుందో అంత విన్యాసానికి కూడా అయితే ఉనికి ఆధారము, లేకపోతే నియమం ఆధారం. నియమ శబ్దానికి మనం తనకు తాను కట్టుబాటు అని చెప్పుకున్నాం. ఈ వాక్యం మర్చిపోకూడదు. మాటల్లో ఇక్కడ పైన ప్రవచనంలో పైన రాసి పెట్టుకున్న నియమం అంటే తనకు తాను కట్టుబడి ఉంట, నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక, భద్రంగా ప్రీతిగా పొందడి క్రీడ నియమం అవుతుంది. నిరంతర ప్రవర్తనకు చక్కగా ఉండేట్టుగా ఉంటే అది నియమం అవుతుంది. అర్థమవుతుందా? చాలా స్పష్టమైనటువంటి వాక్యం ఇది. దీన్ని నెగేటబుల్ కాదు, తీసేయటానికి ఎవరి తరం కాదు. నువ్వు నోటితో పీక అవతల వారేసినా బుద్ధితో నిలబెట్టుకోవాలి, చచ్చినట్టు నువ్వే చేయాలి. కనుక యమునా తీరం అంటే ఎక్కడో యమునా అని ఊహించద్దు. ఇంద్రియ నియమన యమున. ఇంద్రియ నియమం అంటే నియమమే కాకుండా ఇంద్రియ నియమం, ఇది శబ్దాన్ని పరమేశ్వరి యథార్థం అని చెప్పుకున్నాం మనం. అంటే దాటుట. ఎక్కడ దాటాలి? ఈ మూడింటి యొక్క విన్యాసమును దాటి, మూడింట్లో ఉండేటువంటి ఆ విన్యాసమును దాటి అక్కడ విన్యాసం అవుతుంది. విశేష న్యాసం అంటే ఉంచుట ఎక్కడవుతుంది? ధారణలోకి ఉంచుతుంది. మూడు కూడా ధారణలో వచ్చింది కనుక అది దాటడం అనేటటువంటిది ఇంద్రియము. ఆ దాటమునకు ఇంద్రియ నియమం తను కట్టుబడి ఉంటాడు. దాటుటకు తనకు తాను కట్టుబడి ఉంటుట అనేటటువంటిది న్యాసం, విన్యాసం. ఇంద్రియ నియమమున యమున. అక్కడ తిరుగుతూ ఉంటుంది ఎవరు? రాధ వృద్ధం, పరితపించే ఒక రాధ. ఇక్కడ ఇందా మనం 12 అంశములు చెప్పుకున్నాం. 12 అంశముల్లో కూడా ఆ యమునా తీరంలో తిరుగుతున్నాం. ఇంద్రియ నియమమున యమున, తరింతునన తీరము. యమునా తీరం. ఆ ప్రయత్నంలో నేను తరిస్తా, దాటుతా. ఈ ఎన్ని అంశములు దాటుతా. ఎట్లా దాటుతా? నాకే ఇన్ని రూపములు. అన్ని రూపముల్లో ఇన్ని రూపములు అంటే విషయాత్మకంగా ఎక్కడ ముట్టుకుంటే ఆ రూపాన్ని పట్టుకుంటున్నావు. ఆ రూప విన్యాసాన్ని వదిలిపెట్టేసి అక్కడి నుంచి ఎదగటానికి ఎన్ని రూపాలు వచ్చినా అవన్నీ కూడా నీ రూపంలేగా, నా రూపంలేగా. విషయాత్మకంగా అనేకములుగా వదిలిపెట్టేసి ఇవన్నీ కూడా ఏకరూపం. ఒకే రాధ వృద్ధం, వృద్ధి పొందటము, సాధనాంశములుగా వృద్ధి పొందటం అనేటటువంటి దానిలో రూపం అనమాట. అది ఆ రూపముడికి ఈ రూపముడికి వ్యత్యాసం ఎట్లా ఉంటుందంటే, ఇట్లా బయట చెప్పుకుంటే ఎన్నెన్ని ఉన్నాయో అన్నెన్ని పదార్థములకి ఒక రూపం చెప్పినట్టయి. కానీ తనతో పోల్చుకుంటే ఎట్లా ఉంది?
కన్ను వేరు, ముక్కు వేరు, తలకాయ వేరు, నోరు వేరు, ఇంకా చేతులు వేరు, కాళ్ళు వేరు అని ఇట్లాగూ స్వగత భేదం అన్నారు. స్వగత భేదం అయినప్పటికీ తనలో తనకు భేదమే కానీ తనకంటే వేరైన భేదం కాదు. కనుక ఇందాక చెప్పుకున్నటువంటి 12 అంశములు కూడా స్వగత భేదమే. తనలో తనకు ఎంచు చూసుకొని ఎదగటానికి అవకాశములుగా మెట్లు పోతున్నా దీనివల్ల నేను బయటికి పోతున్నా, ఎదుగుతున్నా అన్నట్టు అందంగా వచ్చిందనమాట. అందువల్ల అది ఎక్కడ జరుగుతుంది? యమునా తీరంలోనే జరుగుతుంది. యమునా శబ్దాన్ని ఎట్లా అర్థం చెప్పుకున్నామో ఆ యమునా తీరంలోనే ఈ తరింతునన తీరం. అందుకనే దాన్ని ఎవరన్నా యమునా తీరం అన్నారు. యమునా తీరం అంటే యమునాయా తీర. యమున యొక్క తీరం అంటే ఆ నేవులకు యము యొక్క దాటుట. ధ్యాన సమయం అనగా సంధ్యాకాలంలో వస్తుంది. దీన్నంతా పిచ్చుండ సంధ్యాకాలంలో ఆడపిల్ల మగవాడు కూర్చున్నారని ఇట్లా అర్థాలు చెప్పి ఎంత భ్రష్టు పట్టించారు మన వాళ్ళందరూ కూడా. థూత్కారస్తస్య ముఖే యత్ర భవన్నామ నాస్తి గిరిశ విభవ అన్నారు. ఇక్కడ నీ పరమైనటువంటిది ఎత్ర భవన్నామ భవత్ నామ నాస్తి నాస్తి నామ అనకూడదు, నామ అది నపుంసలింగ పదం. ఎత్ర నామ భవన్నామ నాస్తి, ఎక్కడ నీ నామము లేదో, నీ ప్రసిద్ధి లేదో, నీ తలంపు లేదో అక్కడ తస్య ముఖే థూత్కార థూనుమ్మిప. మరి ఇంత నీచమా హిందూ ధర్మంలో లేనిది హిందూ మతంలో ఎట్లా వస్తుంది? అభిప్రాయం దాకా వెళ్ళేటప్పటికి అభిప్రాయంలో ఇంత నీచం, చిలువలు పరవలు నీచం అవుతుందా? చాలా తప్పు కదా ఇది. ధ్యాన సమయమన సంధ్య. ధ్యానం జీవితం అంతా ధ్యానమే. ఇందాకేం చెప్పును? విషయ విహారపు వింతయ విషయం విడిచెడి ధ్యానమా. విషయంలో మనం చివరిదాకా ధ్యానం చేస్తున్నావు, విషయాన్ని విడిచే ధ్యానం చేస్తున్నావు. అక్కడ ఉన్నది నీ అంశం, ఇది ధారణ అంశం, స్వరూప ధారణ అంశం అక్కడ ఉంది. విషయము విడిచేడి ధ్యానం. అది మాటికి విషయంలో ఒక చిన్న అంశం వచ్చినప్పటికీ తన స్వరూపం ధ్యానంలోకి వస్తుంది. వచ్చినప్పటికీ దాన్ని వదిలేస్తున్నాడు. దాట్ పాసింగ్ ఫేసెస్ అన్నీ. రైల్లో పోతున్నాడు అనుకుంటే తన ఊరికి పోవాలి. పోతుంటే ఎట్లా ఉంటుంది? ఏవో కనిపిస్తున్నాయి. ఇది నా ఊరు కాదు అని వింటుంటే తను అంటున్నాడా ఇది నీ ఊరు కాదు అని చెప్పి రైలు పరిగెత్తుందా? ఇదంతా కూడా కవిత్వం ఏం కాదు, స్పష్టత. మనం పోల్చుకోవడానికి బాగా ఒక విషయంలో ప్రవర్తిస్తూ ఉంటే ఇది నేను కాదు ఇది నేను కాదు అని చెప్పుకుంటే తర్వాత విషయమును విడిచేశాడు. నేను కాదు అనుకుంటూ చేసేది విషయం విడిచడి ధ్యానం అన్నమాట. కనుక ధ్యాన సమయమున సంధ్య అనేది చీకటి సమయాన్ని చెప్తున్నటువంటిది కాదు. అది ఎట్లా ఇంద్రియ నియమమును గురించి చెప్తుంది, దాన్ని తరించే ఉపాయముని చెప్తుంది. అక్కడ ఇంద్రియ నియమము, తరించే ఉపాయము, దాని ఎందుకు ప్రవర్తన, మూడు కూడా ఒకసారి కలుగుతున్నటువంటి విషయం. ధ్యాన సమయం అనగా సంధ్య. తరణ స్మరణ మాధవ మాటికి జ్ఞాపకం పెట్టుకోవచ్చు. మన భగవద్గీత పుస్తకంలో అంతా శ్రీకృష్ణ బోధ చేశాడనే విషయాత్మకంగా ఉన్న శ్రీ భగవాను వాచ అని అక్కడ చెప్పినప్పటికీ మన పుస్తకంలో ఆ స్వరూపానికి మాధవ అని పేరు. మన పుస్తకంలో మాధవ దీన్ని ఎట్లా తమిళంలో నారాయణన్ అని ఉండేవారని చెప్పుకున్నాం. ఆయన కాలం చేశారు. మరి చివరికి ఆయన కూడా ఈ పదవును అడాప్ట్ చేసుకున్నాడు. స్వామి పేరు చెప్పాలంటే మాధవ. నా కొలతని కంపింపచేయుట అనేటటువంటిది ఏ అంశం ఉన్నదో ఆ అంశము
ఇందా శ్లోకంలో చెప్పినట్టుగా ఇట్లా అహం అస్మి అన్న భావమా, త్వం ఆసిహి అన్న భావంతోన, జనాధిపాహ దాంట్లో కూడా ఆసన్ అనే పదంతో దాంతో చెప్పిందా. ఇటు చెప్పినప్పుడు కూడా కొలతను కంపింపచేయటం. ఈ కొలతను కంపింపచేయటంలో ఉన్నది మనం అందుకోవలసినటువంటి స్వరూపం, అందుకుని తరించవలసినటువంటి స్వరూపం. కనుక మనకు లైమ్ లైట్ స్వామి ఎవరైనా ఉన్నారంటే స్వామి యొక్క స్వరూపాన్ని వేరే వేరే విధంగా అనుకోవటానికి అన్ని యోగ్యమే, దానిలో ఏం సందేహం లేదు. కానీ మనం ఎక్కడున్నామంటే మాటి మాటికి లేనిపోయింది మాయలో పడుతున్నాం అంటాడు. మాయ అంటే కొలత. కొలతలు కొలుచుకుంటే ఇది ఇంత, ఇది ఇట్లా, ఇది ఇట్లాగే 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 అని దానిపడి చూస్తున్నాం మనం. ఇప్పుడు కృష్ణ శబ్దానికి కరోతి ఇది కృష్ణ, కృష్ణతి ఇది కృష్ణ సరిపోయింది, దాన్ని తప్పేం లేదు. నరిష్యతి ఇది నరహ తస్య భావ నారం నారం తనేం నారం తప్పేం లేదు. ఏ రూపం తప్పు కాదు. ఇక్కడ ఎట్లా ఉందంటే కొలతలో చచ్చిపోతున్నాం. ఇది ఇంతే ఇది ఇంతే ఇది ఇంతే అని. అదంతా కాదురా, అదంతా కాదు అని ఏం చేస్తుంది, కొలతని కంపింపజేస్తుంది అనమాట. కంపింపజేసేటట్లుగా ప్రవర్తించేటట్టు చదువుతున్నటువంటి దాన్ని మనం మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవటానికి మాధవ మాధవ గోవింద. కనుక తరణ స్మరణ మన మాధవ, రాధా మాధవ రమ్యం. రాధను అట్లా గుర్తించుకుంటే రాధ యొక్క స్వరూపం, పెరిగే స్వరూపము ఇట్లా చెప్పండి. ఇంద్రియ నియమన యమున, తరింతునన తీరం, ధ్యాన సమయమన సంధ్య, తరణ స్మరణమన మాధవ. న త్వేవ అహం జాతు న ఆసం, న త్వం నేమే జనాధిపాః, న చైవ న భవిష్యామః, సర్వే వయం అతః పరం. అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదం ఆవయోః, జ్ఞానయజ్ఞేన తేనాః ఇష్టస్యామితి మే మతి. ఓం తత్ సత్.